తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆత్మని ఉద్దీవించాలంటే కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళాలి. శరీరాన్ని వృద్ధిలోకి తెచ్చుకోవాలనుకుంటే పురాణాలకు సంబంధించి ఒక్కో పురాణం ఒక్కో విధంగా చెప్తుంది. అదేంటది అన్నీ మనవే, కానీ డిఫరెన్స్ ఎందుకు చేస్తాము అనేది చాలా పెద్ద క్వశ్చన్. పురాణాల్లో అన్నీ నిజమని చెప్పలేము, అన్నీ అబద్ధమని చెప్పలేము. ఇన్ని కోట్ల దేవతల్లో ఏ దేవుడి నామం పఠిస్తే త్వరగా మనకి ఫలితం వస్తుంది అనేది అదే అంతా నేను మాత్రమే అని కూడా చెప్పుకుంటాను. కుంకుమ ధరించమని మనకి పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పారు. ఇక తర్వాత ట్రెండ్ మారే కొద్ది వచ్చినది స్టిక్కర్. ఏది ప్రశస్తం వీటన్నిటిలో? ఫస్ట్ మనం బొట్టెను పెట్టుకోవాలో తెలిస్తే అప్పుడు ఏది పెట్టుకోవాలో తెలుస్తుంది. కాళ్ళకి నల్లదారాలు, చేతికి నల్లదారాలు. దైవ కార్యాలు ప్రత్యేకంగా ఏది చేయకూడదు పీరియడ్స్ టైంలో? పెళ్ళి జరుగుతున్నప్పుడు నాకు ఫస్ట్, నాకు సెకండ్ డే, నేను గుట్టుగా దాచిపెట్టేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ అమ్మాయి చెప్పిన సమస్య ఏంటి తెలుసా? ఐవీఎఫ్ని అసలు మన శాస్త్రం ఒప్పుకుంటుందా? మన అవసరానికి పిల్లలు రావు. పిల్లలు భగవంతుడు ముందే రాస్తాడు, నీకు పలానా వాడు పిల్లవాడు అని. పట్టు వస్త్రాలంటే ఒక జీవి హింసపడి ఆఖరికి తన ప్రాణాన్ని త్యజించి మనకి అది అందిస్తుంది కాబట్టి అవి టేకు చెట్టుని చంపి లేదా నరికేసి నువ్వు టేకు చేసుకుని ఇంట్లో పట్టు పరుపులేసి నువ్వు పడుకోవచ్చు, అది తప్పులేదు. అదే శాస్త్ర విరుద్ధంగా. కానీ పట్టు వస్త్రం దగ్గరికి వచ్చేసరికి అది దేవుడు నమ్ముకుంటే మా పరిస్థితి ఇలా అయిపోయింది అనేవాళ్ళు మీరు చాలా మంది చూసి ఉంటారు. ఏం చెప్తారు దీనికి సమాధానం? ఇట్లా చేశాడు వీడు, ఇంకా మారలేదు. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నిజంగానే సో హ్యాపీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము దేనికన్నా టైం రావాలంటారు కదా. మీ మాటలే, మీరు చెప్పేవే వింటూ మీకే ఇది ఒక ఆన్సర్ అనమాట. టైం రావాలి దేనికైనా సరే, మనం అనుకున్న వెంటనే ఏది జరిగిపోదు. భగవంతుడు ఆశీర్వాదం, ఆయన ఎలా ప్లాన్ చేస్తే అలా జరుగుతుంది. పుస్తకాలు చదివితేను లేకపోతే ఎవరో చెప్తే వినడం అన్న అక్కడ జ్ఞానం వరకు మేము ఏదో ర్యాండమ్ గా వినేస్తామేమో. బట్ మీరు అదే పనిగా పెట్టుకొని సనాతన ధర్మం ఏంటి, మన ధర్మం ఏం చెప్తుంది, మన శాస్త్రం ఏం చెప్తుంది, మన పురాణాలు ఏం చెప్తున్నాయి, మనం ఎలా నడుచుకోవాలి అనే దానిపైన మీరు కొంత టైం తీసుకుని ఇలా వీడియోస్ చేయటం అనేది సో గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అందుకు థ్యాంక్ యూ అనమాట. సో చాలా డౌట్సే ఉన్నాయి. డైరెక్ట్గా అంటే ఫస్ట్ ఒక చిన్న మాటలో మీ గురించి చెప్పండి, మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. తర్వాత మాకు చాలా సందేహాలు ఉన్నాయి, అవన్నీ అడిగేస్తాను. ఖచ్చితంగా అండి. నా పేరు విజయలక్ష్మి. నాకు పెళ్ళి ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. మా హస్బెండ్ పేరు వచ్చేసరికి గిరీష్ కుమార్. ఇంతవరకే నేను చెప్పగలుగుతాను. అండ్ నాకు ఇన్స్పిరేషన్గా వచ్చేసరికి మా అమ్మగారు, మా నాన్నగారు, మా అత్తగారు, మా మామగారు కూడా. ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కరి నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకుంటున్నప్పుడు మనకి మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ మా నాన్నగారు హీ వాజ్ వెరీ గుడ్ ఇన్ టాకటివ్ స్కిల్స్. అంటే మంచిగా ఒక 10 నిమిషాలు ఒక మనిషిని కూర్చోబెట్టి మాట్లాడగలుగుతారు. ఆయన ఏదైనా మాట్లాడితే ఎంత శత్రువు అయినా కూడా ఒక నిమిషం మిత్రుడు అయిపోతాడు. అంతేనా? అంత సాఫ్ట్ స్పోకెన్ అనమాట. అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రమ్ మై మదర్ ఓన్లీ. మా అమ్మగారి నుంచి వచ్చిన నాలెడ్జ్ ఇదంతా కూడా. ఆమెకున్న ఇంట్రెస్ట్ లెవెల్స్ నాకు ఇంకాస్త పెరిగి రావడం. అండ్ మా అత్తయ్య గారు షీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ హాస్పిటాలిటీ. శత్రువు అయినా ఇంటికి వస్తే ఆమె నవ్వుతూనే పలకరిస్తారు. నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంటికి ఎవరు వచ్చినా కూడా అతిథి మనకి నచ్చినా నచ్చకపోయినా, నచ్చిన వాళ్ళంటే ఆబ్వియస్లీనే మాట్లాడతాను, కానీ నచ్చిన వాళ్ళతో నువ్వు ఎలా ఉంటావు, నచ్చిన వాళ్ళతో కూడా అలానే ఉండాలి అని నేర్పించారు. సో ఇలా నేను ఆ కామెంట్స్ని అంత పాజిటివ్గా తీసుకొని స్ట్రాంగ్గా ఉన్నానంటే మా అత్తగారు అనేది మెయిన్. అండ్ మా మామయ్య గారు అంటే మనకు తెలిసిందే, ఇంట్లో ఎన్నో జరుగుతున్నా ఒక చెట్టు స్ట్రాంగ్గా ఉందంటే రూట్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆ చెట్టు నిలబడుతుందని. ఇంట్లో యజమాని అనేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా ఎదుర్కొని ఉంటే మిగతా వాళ్ళందరూ రిలాక్స్డ్గా ఉంటారు. సో వారిని చూసి నేను నేర్చుకుని ధైర్యంగా ఉండాలి. ఎటువంటి సమస్యలు ఏం వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా ఉండు. ఆ ధైర్యమే చూసి ఆ కష్టాలు పరిగెత్తి పారిపోవాల్సిందే. ఇది నేను మా మావయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ నలుగురి నుంచి నేర్చుకొని ఒక పెన్సిల్ తయారైంది అనుకోండి, ఆ షార్ప్ చేసింది మా హస్బెండ్. సో వీళ్ళంతా ఒక కైండ్ ఆఫ్ రా మెటీరియల్ సప్లై అనుకుంటే, మంచిగా పెన్సిల్ని షార్ప్ చేసినట్టు షార్ప్ చేసి మా హస్బెండ్ ఏం చేశాడంటే ఈ పెన్సిల్ని భగవంతుడికి ప్రెజెంట్ చేశాడు. భగవాన్ ఇదిగో నేను మంచిగా షార్ప్ చేశాను మా వైఫ్ని, ఇప్పుడు నువ్వు ఎలా యూటిలైజ్ చేసుకుంటావు అలా యూటిలైజ్ చేసుకో. సో దట్స్ హౌ ద వారధి ఆశ్రమం అనేది
మనకి వచ్చింది. అలా వచ్చిందనమాట. లాంగ్ స్టోరీ కట్టి చాలా బాగుంది ఎక్స్ప్లెయిన్. మీరు ఎలా వీడియోలు చెప్పినప్పుడు ఎలా అయితే అలా వింటూ ఉంటామో ఇప్పుడు కూడా అలాగే వింటూ ఉన్నా అనమాట. మీరు నమ్మరు కానీ మనకి మహాభారతంలో ఒక స్టోరీ వస్తుంది. ఏంటి, ఇంద్రుణ్ణి చంపడానికని దితి అదితే మనకు తెలుసు కదా, ఆమె హస్బెండ్ని అడిగి నేను ఎట్లయినా ఇంద్రుని చంపే పుత్రుడిని నాకు ఇవ్వండి అని వాళ్ళ హస్బెండ్ అడిగితే, ఓకే డన్, నువ్వు ఇవి రూల్స్ పాటించు, నువ్వు ఇవి పాటిస్తే నీకు ఇంద్రుని చంపే కొడుకు పుడతాడమ్మా అని ఆయన ఇస్తాడమ్మ. ఈమె పాటించాల్సిన రూల్స్ ఏంటో తెలుసా, మీరు నమ్మరు. మనం మంచం మీద పడుకుంటాం కదండి, ఇప్పుడు దుప్పటి కప్పుకుంటాం కదా, ఆ దుప్పటి పాదాల వైపుకి ఉండేది, తల వైపు ఉండేది మనం ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు, అట్లా అంటే అట్లా వేసేసుకుంటున్నాం. కానీ అప్పట్లో పాదాల వైపు ఉన్న దుప్పటి ఏంటంటే నాటేసి పెట్టుకుంటారు. పొరపాటున పాదాల పైన నువ్వు ఈ రోజు పాదాల పైన వేసేసుకున్నావు, రేపు పొద్దున ఆ పాదాల వైపు ఉన్న దుప్పటి తల మీదకి రాకూడదు. ఒకసారి పాదాలు ఒక చాట పెట్టి మనం పడుకుంటున్నామంటే ఇంకా పాదాలు అక్కడే ఉండాలి. ఎవ్రీ టైమ్ ద ఫుట్ షుడ్ ఫేస్ దట్ పర్టికులర్ పొజిషన్. ఇలా పొజిషన్ మారిన దోషం. ఆమె ఒక రోజు మర్చిపోయి తల వైపు వేసుకోవాల్సిన దుప్పటి పాదాల వైపు ఏదో పొరపాటు. ఆమె కూడా ఇన్ని రోజుల నుంచి నిష్ఠా నియమాలు పాటిస్తూ ఉంటది కదా. ఇంద్రుడికి ఆల్రెడీ తెలుసు ఈమె కడుపులో ఉన్న శిశువు నన్ను చంపడానికే వస్తున్నాడన్న సంగతి తెలిసి ఈమె ముందుగానే ఎంత కాదన్నా ఆమె పిన్నతల్లి కదా, అమ్మ నువ్వేదో వ్రతం ఏదో పట్టుకున్నావు అంట కదా, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆమె వ్రతం అని అనుకున్న రోజు నుంచి నా హెల్ప్ కొని అక్కడే ఉన్నాడు. ఈయనకి తెలుసు కడుపులో ఉన్న బిడ్డ ఈయన చంపడానికే అని ఈయనకి తెలుసు, ఆమెకి తెలుసు. బట్ ఇద్దరు బయట పడలేదు. తల దగ్గర వేసుకోవాల్సింది పాదాల దగ్గర వేసుకునేసరికి ఆమె గర్భంలోకి దూరి ఈయన 6 భాగాలుగా ఖండించేస్తాడు ఆ బిడ్డని. వాళ్ళే పేరేదో ఉందండి, అలా పుడతారు 6. తర్వాత ఈయన నువ్వేం టెన్షన్ పడకమ్మా, నువ్వు నన్ను చంపడానికి అని పెట్టుకున్నావు, వాళ్ళు ఇప్పుడు నా కింద పెట్టుకుంటాను నేను, నా కింద దేవతలుగానే ఉంటారు వాళ్ళు, నువ్వేం ఫీల్ అవ్వకని చెప్పి ఆ 6 ఆయన కిందకి పెట్టేసుకుంటాను అనమాట. సో చిన్న తప్పే, అసలు ఇది ఒక తప్ప, ఇది అసలు ఒక దోషమా? మరి మనకి తెలియని ఎన్ని దోషాలు మనం చేస్తున్నాం. ఇంత చిన్న తప్పుకే ఆమె గర్భంలోని శిశువు 6 భాగాలు అయిపోయిన దోషాన్ని ఆమె మూట కట్టుకున్నప్పుడు, ఇది అన్ని ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళే ఋషి పత్నే అది చేస్తే మనుషులు మనం ఎంత అంటే మనం తెలుసో తెలియకో ఎన్ని తప్పులు చేస్తాం. మనం పొద్దున్న లెగిస్తే ఎన్ని దోషాలు ఉండుంటాయి. సో మనం తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తాం కాబట్టి, అన్ని తెలిసిన వాళ్ళు మనం కాదు కాబట్టి, అంత తెలిసిన ఋషి పత్నులే అన్ని చేస్తుంటే మనం ఎంత అని అనుకుంటాం కాబట్టి, నాకేం తెలియదు నాయన, నువ్వు ఏది చెప్తే చేస్తాను, నీదే పని, నేను నీళ్ళు తాగినా నా కోసం కాదు నీకోసం, నేను తిన్నా నా కోసం కాదు నీకోసం, అంటే నువ్వు చేయమన్నా నేను చేశాను. ఇలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ ఆ కర్మ హిస్టరీ అన్ని ఆయనకి ట్యాగ్ అయిపోతాయి. అసలు ఇంత సింపుల్ థింగ్ ని భగవంతుడు చెప్తే మనం అది మానేసి అన్ని మనము అని అనుకుంటున్నాం కాబట్టి మనకి కష్టాలు. అసలు ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏమండి మీ పాపాలన్నీ నాకు ఇచ్చేయండి అంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఎవడైనా తీసుకుంటాడని మనం అనుకోవట్లేదా? మరి కృష్ణ పరమాత్మ నాకు ఇచ్చేయని అడిగినా మనం ఇవ్వట్ల, ప్రాబ్లం అది. అంటే అన్ని ఆయన కోసం మనం చేస్తున్నామంటే అసలు మనకి ఏ కర్మ యాడ్ అవ్వదు. ఇది ఒక్కటి సింపుల్ లాజిక్, అది పట్టుకుంటే మనం చాలా పీస్ఫుల్ గా ఉంటాం. ఇప్పుడు మీకైనా నాకైనా భయం ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు వస్తుంది, అమ్మ ఇప్పుడు ఏదో చేశాను దీనికి ఏదో పాపం వచ్చేస్తాను, దీనికి ఏదో దోషం, అంటే నువ్వు చేసావని అనుకుంటున్నావు కాబట్టి దోషాలు నీకు వస్తున్నాయి. ఆయన చేశాడు అనుకుంటే సర్వం ఆయన చేతుల్లోనే ఉంది, అప్పుడు నీకు ఏ దోషాలు అనుకో అయిపోయింది. ఇది అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు. చాలా టైం పడుతుందండి యాక్చువల్గా. ఎలా ఇన్ఫర్మేషన్స్ అన్ని ఎలా గ్యాదర్ చేస్తారు? చదువుతారా పుస్తకాలు? బుక్స్ చదవడం కన్నా యాక్చువల్గా నేను వింటాను. ఐఎమ్ గుడ్ ఎట్ లిజనింగ్. చదవడం నిద్రే ఇంక మనకి, అంతేనా? పుస్తకం చేస్తే నిద్రే. బట్ ఎస్ చదువుతాను కానీ డిపెండ్స్, ఇంకా పర్టికులర్ థింగ్స్ చదవాలి. మా అమ్మగారు ఇస్తారు, నువ్వేదో చెప్తున్నావు కదా వీడియో, ఆ వీడియోకి సంబంధించిన పాయింట్లు దీంట్లో ఉన్నాయమ్మా ఒకసారి చదువుకొని చెప్తారు. అలా మేము చెప్పినప్పుడు ఆ ఒక్కదే స్క్రీన్ షాట్లు తీసి పంపించేస్తుంది బుక్స్ లో. అంతవరకు ఎవరైనా అంటే కొన్ని థింగ్స్ అండి జనాలకు కూడా ఎలా ఉండాలంటే దే నీడ్ ప్రూఫ్. నువ్వు ఇది ఎక్కడి నుంచి చెప్తున్నావు, నాకు ఏ ఆధారం ఏంటి అని అన్నప్పుడు మాత్రమే అమ్మకు ఫోన్, లేదంటే అవసరం లేదు. మనకి నాకు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో ఆబ్వియస్ గా ఉంది కాబట్టి. అండ్ ఇంతకు నుంచి నేను మీతో చెప్పినట్టే, చెప్పేది నేను అనుకున్నప్పుడు బాధ, నేను కాదుగా చెప్పేది ఆయన. సో ఆయనకి ఏం చెప్పాలో ఆయనకి బాగా తెలుసు. సో నాకెందుకు టెన్షన్. మరి మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? పూజ విధానం కానీ ఇవన్నీ 5 minutes అండి నేను చేసేది, అంతేనా? అదే ఎక్కువ ఫీల్ అవుతాయి.
చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్ని చెప్తారు కదా వీళ్ళు గంటలు గంటలు పూజ చేస్తారు, చేసేస్తారు. అంతసేపు కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందండి? పరి విధాలు ఆలోచిస్తుంది మన బ్రెయిన్. అంత ఆలోచనలో ఆయన పైన కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెడతాం? అదే సినిమా చూడండి, 2.5 గంట వాడు చెప్తుంటే కళ్ళు ఆర్పకుండా చూస్తాం, కనీసం వేరేది కూడా ఆలోచించాం మనం. దేవుడి దగ్గరికి వెళ్ళి అరే ఒక్క నిమిషం థ్యాంక్స్ అని చెప్పరా బాబు అంటే అది చెప్పేటప్పుడే 100 గుర్తొస్తాయి. ఈయన ఇది ఇచ్చాడా నాకు, నేను అది అడిగాను అది ఇవ్వలేదు, ఇది అడిగాను ఇది ఇవ్వలేదు. ఇదే ఆయన పైన కంప్లైంట్ అంతా తీస్తాం మనం. అంటే నీకు మనిషిగా ఒక జన్మనిచ్చాడు, దానికి పోయి థ్యాంక్స్ చెప్పరా అంటే మాత్రం మనకి మనసు అంగీకరించదు. అండ్ నేను అంతకుముందు మన పేజ్లో కూడా చెప్పాను, అందరూ మన పెద్దవాళ్ళందరూ చెప్పేది ఇంట్లో పూజ చేయాల్సింది యజమాని, ఆడవాళ్ళు కాదు. సో మనకు ఆ టెన్షన్ లేదు, మనకు ఆ బాధ్యత కూడా లేదు. మనం చేస్తే మనకు వచ్చిన నష్టము లేదు, లాభము లేదు. కానీ వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇంటిలి అందరికీ లాభం వస్తుంది. సో ఆబ్వియస్లీ మా హస్బెండే చేస్తాడు, నేను కేవలం నైవేద్యం ఒకటి రెడీ పెడతాను. ఆ నైవేద్యం నేను చక్కగా హారతి ఇచ్చి అన్ని చేసేసి వస్తాడు. నేను వెళ్ళి నా నైవేద్యం ఇచ్చేటప్పుడు మాత్రమే నేను నిత్యం చదువుకోవాల్సిన ఒక 2-3 శ్లోకాలు, ఎక్కువ కూడా జస్ట్ 2 శ్లోకాస్ అంతే. ఆ 2 శ్లోకాలే చదివి దండం పెట్టుకొని, పరమాత్మ ఈ రోజు నువ్వే నడిపిస్తున్నావు నేను భావిస్తున్నాను కాబట్టి థ్యాంక్స్. నాకు మళ్ళీ ఈ రోజు కూడా నాకు నీకు సేవ చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ఒక్క మాట చెప్పి నా పని చేసుకుంటా. మనం చేసే ప్రతి పని ఆయన కోసమే అనుకుంటున్నాను కదండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది కూడా నేను ఆయన కోసమే చేస్తున్నాను అన్న. ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ టు హిమ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ పూజ. సో ఇప్పుడు కూడా నేను పూజ చేస్తున్నట్టేగా, అంతే కదా, వారికి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి అంతా అంతే. వేదం నేర్చుకున్నాడు తప్పులు చదివితేనే దేవుడు పట్టుకుంటాడు. నీకు వేదాలు నేర్పించాను, నువ్వు ఇంకా ఆ దీర్ఘం 5 సెకండ్లు తీయాల్సింది 10 సెకండ్లు ఎందుకు తీసావు, లేదా 2 సెకండ్లు ఎందుకు తీసావు, ఇది తప్పు, నీకు దోషం అని యాడ్ చేస్తాడు వారికి. మనకి కాదు, మనం చిన్నపిల్లలం కదా, మనకి వేదాలు రావు కదా. కంప్లీట్లీ రిలవెంట్ టు లార్డ్ విష్ణు. విష్ణుమూర్తికి సంబంధించిన వాటిలో ఆయన చాలా సౌలభ్యంగా ఉంటాడు. కానీ మిగతా దేవతలకి ఏంటంటే ఆ పదాలే చాలా కఠినంగా ఉంటాయి. మీరు కొంచెం పద దోషాలు చదివారంటే అర్థాలే మారిపోతాయి. అంటే దెర్ ఇస్ వన్ స్టోరీ అండి, నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పారు ఒక స్టోరీ. అది ఎప్పుడైతే మనం చదవడం నేర్చుకుంటున్నామో అప్పుడు ఆమె చెప్పిన స్టోరీ. ఒక అతను ఉన్నాడంట, భార్య కోసం అంటే పెళ్ళి అవ్వాలంటే అదే భార్య కోసం అని చెప్పి ఏదో ఒక సాధువు దగ్గరికి వెళ్తే ఆ సాధు ఏదో ఒక చీటీ పైన ఒక మంత్రం రాసిచ్చాడు. ఆయన రోజు ఈ మంత్రాన్ని ఒక 21 టైమ్స్ ఏమో చదువు నాయన, నీకు ఖచ్చితంగా ఇన్ని డేస్లో పెళ్ళి అవుతుంది అని చెప్పేసి అన్నాడంటే ఆ సాధు. సరే ఏదో బాగుంది కదా మంత్రం అని చెప్పి ఈయన రోజు ఆ మంత్రాన్ని ఆయన ఎన్నిసార్లు చెప్పాడు పాప, అన్నిసార్లు చదివేవాడు, బాగుంది, పెళ్ళి అయ్యింది. పెళ్ళైన 3 రోజులకే పెళ్ళాం చచ్చిపోవడం, ఇట్లా 3 సార్లు జరిగింది. అవడం, భార్య చచ్చిపోవడం, ఇదేంటి అని చెప్పి మళ్ళీ ఆ మంత్రం పెట్టుకొని చదవడం, మళ్ళీ పెళ్ళవడం, మళ్ళీ ఆ వచ్చిన మీద చచ్చిపోవడం, ఇట్లా 3 టైమ్స్ జరిగింది. ఈయనకు అర్థం కాదు. ఆ సాధు ఎందుకు మళ్ళీ కనిపించాడు. ఈయన కనిపిస్తే అండ్ సాధువు గారు మీరు ఏదో మంత్రం ఇచ్చారు, పెళ్ళైతే అవుతుంది కానీ 3 సార్లు అంటే ఈ మంత్రం కరెక్టే నువ్వు ఎట్లా చదువుతున్నావు అని అడిగాడంట. ఇదిగోండి మీరు చెప్పింది ఇదే కదా అని అట్టే చదివాడు. మీకు సాకి మెలికి సాకి డిఫరెన్స్ తెలుసు కదండి. పలికేటప్పుడు స్పష్టం సా సా, అవును. అతను ఆ మెలికి సా బదులు సా పలికేవాడు. ఈ సా పలకడం వల్ల దాని అర్థం అయిపోయిందంటే నువ్వు నాకు నా భార్యని నువ్వు తీసుకో అంటే నా భార్య, ఇప్పుడు మనం బలిస్తాం చూసారా, అలా పత్ని బలి అంటే నా భార్యని బలిస్తున్నా నీకు, నువ్వు తీసుకో అని. సో భగవంతుడికి ఏమని చదువు, భార్యని బలిస్తున్నాను, నీకు భార్యని బలిని ముందు నీకు పెళ్లి కావాలి కదా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, సాధువులో ప్రాబ్లం లేదు, ఆ మంత్రంలో ప్రాబ్లం లేదు, పలికే విధానంలో. ఒక్కసారి మెలికిసాని నార్మల్ సాగా చదివినందుకే అర్థం మారిపోయింది. సో యజమాని చేసి ఆయన ఎదురుగా ఆయన చేస్తాడు కాబట్టి ఆయనకు వచ్చిన 2-3 తప్పులు లేకుండా ఆ చదివే 2 లైన్లు చదివితే చాలు. లేదు నాకు ఇంత చదవాలని ఇంట్రెస్ట్ ఉందంటే విష్ణుమూర్తికి సంబంధించిన వాడు ఆయన సౌలభ్యంగా ఉంటారు. అంటే ఆయనకి సంబంధించిన లాంగ్వేజ్ వేరండి, అది ద్రావిడం, వీళ్ళంతా సాంస్క్రిట్ ఉంటుంది. సో ఇక్కడే క్లాష్ తప్ప అదర్వైజ్ విష్ణు వేరే దేవుళ్ళు అనే విషయం కాదు. కానీ దట్స్ ఓకే, మనం కొంచెం తప్పులుగా చదివినా కూడా అర్థాలు మారు. ఇక్కడ తప్పు చదివినా అర్థమే మారిపోతుంది. ఇది మెయిన్ మనం అందరం తెలుసుకోవాల్సింది. రైట్, ఇది ముందు ముఖ్యంగా తెలుసుకోవాలి. బట్ ఈ డిఫరెన్స్ కూడా తెలియాలి, డిఫరెన్స్ తెలియాలి. ఈ ద్రావిడమే ఎందుకు విష్ణుమూర్తికి వచ్చింది, వీళ్ళందరికి ఎందుకు సాంస్క్రిట్ వస్తుంది, దీనికి కూడా మనకి స్టోరీ ఉంది. అగస్త్యుడు శివపార్వతులు కళ్యాణం జరుగుతున్నప్పుడు అందరూ హిమాలయాలకు వెళ్ళిపోయారు. అందరు హిమాలయాలకు వెళ్ళిపోతే భూమి దాని యొక్క గమనం మారింది, బరువు అయిపోయింది కదా అక్కడ. ఈ గమనం మారేటప్పుడు అక్కడ ఉన్న విశ్వకర్మ మనకు తెలుసు కదా, హీఈస్ ద వన్ హూ ఇస్ ఆర్కిటెక్ట్ సమ్వన్. సో ఆయన అంటాడు ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అవ్వాలంటే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాలంటే అంటే మనందరికి ఈక్వల్గా ఉండే ఒక ఆయన అటు వెళ్తే మనకి తూకం సరిపోయింది అంటే అంతటా ఆయన ఎవరున్నారని చూసుకున్నారు. అప్పుడు అగస్త్యుడు
అగస్త్యని పిలిచి స్వామి నువ్వే చూస్తున్నావు కదా, గమనం మారిపోయింది, మీరు ఒక్కలా సౌత్కి వెళ్ళి ఉన్నారంటే ఇటు నార్త్ ఇటు సౌత్ కొంచెం బరువు బ్యాలెన్స్ అవుతుంది. సహజంగా కూడా అగస్త్యుడు సౌత్ ఇండియన్, అది అప్పట్లోనే సౌత్ ఇండియన్ అనమాట. ఆయన అప్పట్లో ద్రావిడం అంటే అదే కదండి మనకి, ఈ సౌత్ స్టేట్స్ అంతా కూడా ద్రావిడం కిందకే వస్తాయి అనమాట. సో ఆయన స్వతహాన అగస్త్యుడు అక్కడ ఆయన అనమాట. సో ఆయన అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ శివపార్వతుల కళ్యాణం అయిపోయింది, చూసుకున్నారు, వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. ఆయన సెప్టికి ఈయన పిల్లవరు ఎవరు, పెళ్ళి అయిపోయింది కదా, తిన్నారా, వెళ్ళిపోయారు, ఈయన ఎవరు పట్టించుకోవాలి. ఇది కోపం వచ్చింది. నేను పెళ్ళి అయ్యాకనే నన్ను పిలవచ్చు కదా, నేనేం ఇస్తరా కుట్టుకుంటా కూర్చున్నాను, నన్ను ఎప్పుడు పిలుస్తారని, ఇట్లా కుట్టుకోవడమే సరిపోయింది గట్ట, ఎవరు నన్ను పిలవలేదు అని చెప్పి ఈయన కోపం వచ్చి ఆ విశ్వకర్మని శపించిపోయాడు. విశ్వకర్మ అంటే ఆయన నా డ్యూటీ నాది, బ్యాలెన్స్ అవ్వాలంటే ఒకళ్ళు అక్కడ ఉండాలని చెప్పి, ఇందులో నన్ను శపించేదానికి ఏముంది, నువ్వు నన్ను శపించాబట్టి నీ భాష భూత భాష అవుతుంది, ప్రేతాత్మలు పలికే భాష అవుతుంది మీది అని చెప్పి ఈయన ద్రావిడ భాషని శపిస్తాడు అనమాట విశ్వకర్మ. ఈయన తపస్సు మొదలు పెడతాడు అగస్త్యుడు, విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తాడు. విష్ణుమూర్తి వచ్చి నువ్వేం ఫీల్ అవ్వకు అగస్త్య, ఏదైతే ఆయన ప్రేతాత్మ భాష అని అన్నాడో, అసలు ఇప్పుడు ఎవరైనా భూమిపైన నన్ను కొలవాలంటే ద్రావిడంలో కొలిస్తేనే నేను పలుకుతాను, లేదంటే నేను పలకను అని అంటే, అప్పటి నుంచి మీరు రామానుజాచార్యుల కాలం కానివ్వండి, శంకరాచార్యులు, మీరు తిరుపావే అని చూస్తున్నారు, అన్ని ద్రావిడంలోనే ఉంటాయి. అన్ని దివ్య ప్రబంధాలు ఏమైనా మనకి చాలా ఉంటాయి. ఎందుకంటే ఆయన చెప్పు, నువ్వు ద్రావిడంలో పిలిస్తేనే నేను వస్తా, నువ్వు ద్రావిడంలోనే నన్ను స్తుతిస్తేనే నేను పలుకుతా. అందుకే అప్పటి నుంచి ఆ అగస్త్యుడు ఆ శాపం తర్వాత ప్రతి ఒక్కరు విష్ణుమూర్తి గురించి రాయాల్సిన వాళ్ళందరూ కూడా ద్రావిడంలోనే రాశారు. అందుకే నేను అంది ద్రావిడం, జస్ట్ బికాస్ లార్డ్ విష్ణు నేను ఇంతకు చెప్పిన పర్పస్ ఏంటంటే, ద్రావిడం ఈజ్ ఎ లాంగ్వేజ్ వేర్ యూ కెన్ ఫ్లూయెంట్లీ, అంటే మీరు తప్పులు పలికినా కూడా అర్థాలు మారకుండా ఇక్కడ అర్థాలు మారుతాయి. ఈ విషయం తెలియకంటే చాలా మంది ఏమనుకుంటారంటే దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విష్ణు అండ్ అదర్ దేవతాస్. ఇక్కడ విషయం దేవతల గురించి కాదు, ఈయన ఇచ్చిన వరము వీళ్ళకి చేరుకునే విధానం ఇక్కడ అది లేదు కాబట్టి వీళ్ళెవరేమి ఇవ్వలేదు కదా, నువ్వు ద్రావిడంలో పిలిస్తే ఫలితం వీళ్ళెవరూ చెప్పలేదు. సో వీళ్ళకి సాంస్క్రిట్ ఆయన చెప్పాడు, అందుకని ఆయన ద్రావిడం అంతే. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్స్ అండి. బ్యాక్ అండ్ స్టోరీ తెలిస్తే యూ విల్ నాట్ ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్. అది తెలియక క్లాషెస్ పెట్టుకుంటా ఉంటారు చాలా మంది. అదే పెద్ద ఇష్యూ లాగా అవుతుంది. బట్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి విజయ్ గారు. ఇందులో ఏంటంటే పురాణాలకి సంబంధించి ఒక్కో పురాణం ఒక్కో విధంగా చెబుతోంది. అదేంటది, అన్నీ మనవే, అన్నీ మనం చదవాల్సినవే, అందరూ ఒక్కొక్క పురాణం నుంచి ఒక్కొక్కటి చెప్తారు, బాగానే ఉంది, కానీ ఆ డిఫరెన్స్ ఎందుకు చూస్తాము అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఇది మీరు గమనించిన దాంట్లో ఏంటి దీనికి ఆన్సర్? పురాణాల గురించి మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనందరికి ఒక క్యాలిక్యులేటర్ గురించి తెలియాలి. క్యాలిక్యులేటర్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా రకరకాల రిలీజియన్స్ ఉన్నాయండి, మన దేశంలో కూడా రకరకాల రిలీజియన్స్ ఉన్నాయి. మనకి తెలిసిందే గట్టిగా ఒక 2000 సంవత్సరాల నుంచి మనం ఈ కొత్తవి చూస్తున్నాం. కొన్ని యుగాలుగా సనాతన ధర్మమే ఉంది, ఇది అందరికీ తెలిసిందే. ఇన్ని ప్రళయాలు జరిగినాయి, ఇన్ని యుగాలు మారినా మన ధర్మం ఎందుకు చెక్కు చెదరలేదంటారు? మిగతా వాళ్ళవి కరెక్ట్గా 2000 years పగలగొడితే ఆ రాయి పగిలిపోద్ది. ఇంకొకటి ఏదో చేస్తే వాళ్ళు సంబంధించిన రాసుకున్నారో నిల్చుకున్నారో ఏమైనా అవన్నీ పోతాయి. మన ధర్మం మాత్రం నువ్వు పగలగొట్టండి, పాడు చేయండి, అది పోదు. ఎందుకంటే మన ధర్మం వాక్ ద్వారా వస్తుంది, అంటే శృతి ద్వారా వస్తుంది. వీఆర్ లెర్నింగ్ అవర్ ధర్మం ఫ్రమ్ శృతి. దానికి వేదం రాయడానికి ఉండదు. బుక్స్, ఇది వేదాల బుక్స్ అని తీయండి, ఎక్కడ ఉండదు మీకు. వేద పాఠశాల పిల్లలకి వారు నేర్పిస్తారు, రే ఇలా పలకాలి అంటే వాక్ ద్వారా జరుగుతుంది. దిస్ ఈస్ రిజర్వ్డ్ హియర్. ఎవరికైనా ఇక్కడ ఉంది అది ఒక పేపర్ పైన ఒక రాయి పైన ఉండదు కదా, ఎవరైనా వస్తే పాడు చేయడానికి లేదా మనం కోల్పోవడానికి. మనకి తరతరాలుగా వేదాలు ఇక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే నేను మీకు మాట్లాడుతున్నాను, మీకు పాట నేర్పిస్తున్నాను, ఒక పాటలాగా దాన్ని నేర్పిస్తున్నాను, శృతి యాడ్ అయింది. అలా నేర్చుకుంటున్నారు కాబట్టి జనరేషన్స్ లో యుగాలుగా నిలబడిపోయి ఉంది. సో ఇది శృతి. తర్వాత ఈ శృతి ఆధారంగా ఋషులైనటువంటి వాళ్ళు ఉపనిషత్తులను కొన్ని వచ్చాయి. ఈ రెండు భగవంతుడు రాయలేదు, మనుషులు రాయలేదు, ఋషులు రాయలేదు. దాన్ని అపౌరుషయం అంటారు, అంటే ఎవరు రాయనిది, దాన్ని అపౌరుషయం అంటారు. వేదాలు, ఉపనిషత్తులు. పౌరుషయం ఇతిహాసాలు, పురాణాలు, లేదంటే మనకి ఆగమాలు, ఇవన్నీ పౌరుషం. అంటే ఒకళ్ళు చెప్తుండగా ఇంకొకరు రాయడం, లేదా ఇంకొకరు రాయడం. సో ఇవి పౌరుషయాలు, అవి అపౌరుషయాలు. సో అపౌరుషయం ఈజ్ వి కెనాట్ క్వశ్చన్ ఇట్. అది ఒకరు రాసింది కాదు, వేదాలు ఒకరు రాసింది కాదు, ఒకరు చెప్పింది. భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడో వేదాలు కూడా అప్పటి నుంచి ఉన్నాయి. ఇవి ఏంటంటే మనం క్వశ్చన్ చేసుకోగలుగుతాం, టెస్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇవన్నీ రాసిన దేని ఆధారం చేసి రాసుకున్నారు? వీటి ఆధారంగానే ఇవన్నీ రాసుకున్నారు. ఇప్పుడు పలానా పురాణాల్లో
సమ్ ఒక స్టేట్మెంట్ ఉంది. Yeah. ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ అన్నది కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది? దీనికి విరుద్ధంగా ఇంకెక్కడ ఉన్నప్పుడే కాన్ఫ్లిక్ట్. దీనికి విరుద్ధంగా ఎక్కడ లేదనుకోండి ఇది నమ్మచ్చు. కానీ దీని విరుద్ధంగా ఎక్కడ ఉన్నప్పుడు అది కరెక్టా ఇది కరెక్ట్ అని తెలియాలంటే హైరార్కీ. మీకు పురాణాల కన్నా ముందు ఎక్కడికి వెళ్ళామని ఇతిహాసాలకు వెళ్ళమని. సో ఈ పురాణాల్లో చెప్పింది ఇతిహాసంలో ఉంది అంటే దీనికి విరుద్ధంగా అక్కడ ఉందంటే ఇతిహాసాన్ని నమ్మాలి, పురాణాన్ని నమ్మకూడదు. ఓకే. మళ్ళీ వీటిలో సాత్వికం, రాజసిక్, తామసిక్ అని 3 కేటగిరీస్ ఉన్నాయి. మళ్ళీ ఇందులో సాత్వికంతో ఏదైనా ఉండి కాన్ఫ్లిక్ట్, రాజసిక్ తామసిక్ ఉంది అనుకోండి సాత్వికందే నమ్మాలి, మిగతా రెండింటిని నమ్మడానికి లేదు. కానీ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు వస్తాయంటే వెన్ దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ విత్ స్టేట్మెంట్. ఒకదానికి ఎక్కడైనా విరుద్ధంగా ఉన్నప్పుడే సమస్య తప్ప విరుద్ధంగా లేనంత కాలం అన్ని కరెక్ట్. కానీ కొన్నిట్లో మనం అలా విరుద్ధంగా ఉన్నవి చూసినప్పుడు మనం ఏం చేయాలి? దానికి ఉన్న పైన ఇతిహాసంలో దీని గురించి ఎలా చెప్పబడింది అక్కడ చెప్పారు, దీనికి విరుద్ధంగా చెప్పారంటే అదే వెళ్ళాలి. ఇప్పుడు ఉందండి, ఇప్పుడు మనకు ఏదో సమస్య వచ్చింది, మనం లోకల్ కోర్టుకి వెళ్తాం, దానికి మనకి ఎగ్నెస్ట్ గా వచ్చింది అంటే ఆ కోర్టు తీర్పు మనకి ఎగ్నెస్ట్ గా వచ్చింది, హైకోర్టుకి వెళ్తాం, అక్కడ మనకి ఎగ్నెస్ట్ వచ్చింది, ఇంకా మనకి మిగిలింది అంటే సుప్రీంకోర్టు, అక్కడ మనకి ఫేవరబుల్ గా వచ్చింది. ఇప్పుడు ఏది ఫాలో అవుతుంది? కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టుదే ఫాలో అవుతుంది అంతే అని చెప్పి ఈ లోకల్ కోర్టు, హైకోర్టు పొద్దుస్మాన్ తప్పుడు నిర్ణయాలు ఇస్తుందంటే ఒప్పుకుంటామా? అంటే అది పొద్దుస్మాన్ తప్పులు ఏం చేయదు కదా. ఇవి కూడా ఇన్నాళ్ళు ఇంతమందికి న్యాయమే చేసినాయి కదా 2 కోర్టులు కూడా. కానీ సుప్రీం కోర్టుతో ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ కింద కోర్టు వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? సుప్రీం కోర్టే కన్ఫర్మ్. అలానే ఇప్పుడు ఈ ఆయుర్కాన్ని మీకు చెప్పింది, వేదాలు ఉపనిషత్తులు 2 ఒకటే సెట్, 2 కళ్ళు. ఇది ఔపౌరుషయం చెప్పాను కదా. దాని కాకుండా పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు. ఈ పురాణాలు, ఇతిహాసాలు అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే నాకు అక్కడ అక్షరం కనిపించట్లేదు, నీకు కనిపించదు, నాకు కనిపించదు. దాన్ని ఇక్కడ నుండి నేను దాన్ని చూడాలంటే ఏం చేయాలి? ఐ హ్యావ్ టు యూజ్ లెన్సెస్. భూతద్దం పెట్టుకుంటే ఇక్కడ నుంచి నేను దాన్ని చదవగలుగుతాను. ఈ లెన్సెస్ లాంటివే పురాణాలు. ఇతిహాసాలు చెప్పినా, రాముడే దిగొచ్చి చెప్పినా, కృష్ణుడే దిగొచ్చి చెప్పినా మనం అర్థం చేసుకోవాలనే మందబుద్ధితో మనం అందరం ఉన్నాం. ఎందుకంటే మన చుట్టూతో కలి ప్రభావం అలా ఉంటుంది, మనకు అర్థం కాదు. సో వాటిలో ఉన్న ధర్మ సూక్ష్మాలు ఇంకాస్త విడమర్చి ఇంకాస్త చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేసినవే ఈ పురాణాలు. ఈ పురాణాల్లో అన్నీ నిజమని చెప్పలేము, అన్నీ అబద్ధమని చెప్పలేము. దోస్ ఆర్ టేల్స్, అంటే కథలు. ఆ కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన ధర్మమే కానీ ఆ కథలో రాముడు ఇలా చేశాడని పట్టుకోవడం కాదు, అసలు అది ఆయన ఎందుకు చేశాడో తెలుసుకోవాలి మనం. ఎంతసేపటికి మనం చూస్తున్నాడు రాముడు నాన్ వెజ్ తిన్నాడు, అరే ఆయన తినలేదు ముర్రా అని వాల్మీకి చాలా స్పష్టంగా బాలకాండలోనే చెప్తాడు. వాళ్ళ అమ్మగారికి, అమ్మ నేను విద్యాభ్యాసానికి వెళ్తున్నాను, ఐ విల్ నాట్ టచ్ నెక్టార్, ఐ విల్ నాట్ టచ్ నాన్ వెజ్ అని క్లియర్ గా చెప్పేసి ప్రామిస్ చేశాడు వాళ్ళ అమ్మకి. మనకి రాముడు అంటే ఏంటి? ధర్మం అంటే రాముడు మనందరికీ తెలుసు కదా. మరి మాట తప్పున ఆయన రాముడు ధర్మం అని ఎలా అంటాం మనం? శంకరాచార్యులు, రామానుజాచార్యులు మనలాంటి మనుషులైతే కాదు కదా, వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఎందుకు చెప్పారు మరి రాముడు ధర్మం అని? ఆయన ధర్మం తప్పినట్టయితే సో ఆయన మాట తప్పలేదు. కానీ మనకి ఎక్కడ వస్తుంది అంటే ఆ పర్టికులర్ స్టేట్మెంట్, లేదా మనకి ఈ అరణ్యకాండలోనో ఎక్కడో చూస్తాం ఈ రాముడు మాంసం తిన్నాడని అక్కడ ఉంటుంది. ఆ మాంసం అనే పదానికంటే 2 అర్థాలు ఉన్నాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ పల్ప్ ఆఫ్ ఏ ఫ్రూట్. ఒక లోపల ఉన్న పల్ప్ని సాంస్క్రిట్ లో మాంసం అని వస్తుంది. మీకు ఇంత చెప్పాను సాంస్క్రిట్ కి ఇదే సమస్య అనమాట. ఆ పదానికి రకరకాల అర్థాలు వస్తాయి, సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. లిటరల్ గా చదివేసుకుంటే అది మాంసమే. మన వాళ్ళందరికీ మాంసం అంటే నాన్ వెజ్, కానీ ఆ మాంసానికి ఇంకొక అర్థం ఉందని మన అందరికి తెలియదు. తెలియక ఏంటి ఆయన తినేశాడు. దీనికి ఉదాహరణ కూడా ఒక స్టోరీ ఉందండి. ఇప్పుడు ఒక గురువు గారు ఉన్నారు, గురుగారి దగ్గర శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు గురుగారు కథ చెప్తున్నాడు. రే పలానా రాజ్యంలో 2 దొంగలు ఉన్నారా, రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళితే రే నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు శిక్ష వేస్తున్నా అని చెప్పాడు రాజుగారు. ఇతను వాడు నిజం చెప్పాడు, వాడేం దొంగతనం చేయలేదు, నిజం చెప్పాడు. సో అబద్ధం చెప్పినోడికి శిక్ష వేశాడు రాజుగారు, నిజం చెప్పినోడికి శిక్ష వేయలేదు రాజుగారు అని చెప్పేసి ఈ నీతి కథని సింపుల్ అండ్ షార్ట్ గా పిల్లలకి చెప్తాడు. పిల్లలందరూ విని ఓహో అట్లయితే మనం అబద్ధాలు చెప్పకూడదు, నిజాలే మాట్లాడాలి అని తెలుసుకున్నారు. పాపం 199 పిల్లలు అదే తెలుసుకున్నారు. ఒక పిల్లవాడు మాత్రం రాజుగారు గురువు గారు కదా, గురువు గారు ఇప్పుడు మీరు ఒక రాజ్యం గురించి చెప్పారు కదా, ఆ రాజ్యం ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆయన ఎవరు, ఆ రాజు పేరేంటి, ఎక్కడుంది పురాణాల్లో నాకు చూపించండి అని అడిగాడు ఈ పిల్లలు. రే ఆ కథ నుంచి నువ్వు అబద్ధాలు ఆడకూడదు, నిజం చెప్పాలని విషయం రా నువ్వు తెలుసుకోవాల్సింది, అంతేకాని అది నిజమా కాదనేది కాదురా నువ్వు తెలుసుకోవాల్సింది అని అన్నాడు పాపం గురువుగారు. అయితే గురువు గారు ఇప్పుడు మీరు చెప్పింది కూడా అబద్ధమే కదా అని అడిగాడు పిల్లడు. ఇలా అయింది మన సమాజం.
ఆయన చెప్పింది అబద్ధమే, నేను అబద్ధం కాదండి, కానీ అది అబద్ధం అని అంటట్లేదు, అది కథ. పాయింట్ అర్థమైందా మీకు? కథని కథలానే చూడాలి. ఇతిహాసాలు నిజాలు, అవి కథలు కాదు, అవి నిజాలు. పురాణాలు కథలు. ఈ రెండిటికి, ఇది కథకి హిస్టరీకి డిఫరెన్స్ తెలియక సో పురాణాల్లో ఉన్నవన్నీ కూడా జరిగినాయి అని అనేసుకున్నాం. ఇప్పుడు ఆ పిల్లవాడు అడిగినట్టుగా ఇతిహాసాలను మనం అడగొచ్చు, మనం ఆధారాలు చూపించు, బికాస్ జరిగిందే వాళ్ళు రాశారు కాబట్టి. ఇక్కడ అలా కాదు, మనకి ధర్మాన్ని చెప్పడానికి దే హావ్ యూస్డ్ సర్టెన్ టెక్నిక్స్, కథల రూపంలోనో ఇంకేదో రూపంలోనో చెప్పడానికి ప్రయత్నించారు. అన్ని కథలే ఉంటే బాగోదు కాబట్టి కొంచెం ఇతిహాసాలు ఉన్న క్యారెక్టర్స్ ని లింక్ చేసుకొని చెప్పారు, లింక్ చేసుకున్నారు. అన్ని రాముడు భీముడు అంటే బాగోదు కదా, కొన్ని పేర్లు వాడుకున్నారు. ఓకే, మనం ఏమనుకుంటాం, ఇతిహాసాలకి అవి కనెక్టెడ్ అయి ఉన్నాయి అని అనుకుంటాం. అవి క్వశ్చన్ మార్క్, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇప్పుడు అది అవ్వద్దా లేదా అని దాని గురించి చర్చ మానేసి దాంట్లో ఉన్న ధర్మాన్ని తెలుసుకుంటే మనందరికి బాగుపడే లక్షణాలు వస్తాయి. సో ఇప్పుడు నేను ఇంతకు చెప్పిన క్యాలిక్యులేటర్ ప్రకారంగా శృతి, వేదాలు అన్న శృతి 2, స్మృతులు అనగా ఉపనిషత్తులు, ఆ తర్వాత మీరు తెలుసుకోవాల్సిన ఇతిహాసాలు, ఆ కింద పురాణాలు, ఆ కింద ఆగమాలు, ఆ తర్వాత రామానుజాచార్యులు, శంకరాచార్యులు, వీళ్ళందరూ తులసీదాసు, వీళ్ళందరూ రాసిన కావ్యాలు ఉంటాయి చూసారండి, ఇవన్నీ ఆ కిందకు వస్తాను. సో ఈ హైరార్కీ వైజ్ మీరు కంపారిజన్ చేసుకున్నప్పుడు మీకే తెలిసిపోయింది అసలు అది మనం నమ్మాలా నమ్మకూడదా అనేది. అందుకనే ఈ బేసిక్స్ చాలా మందికి చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్. ఇదైతే నిజంగా చాలా బాగా చెప్తున్నారు, అసలు వెరీ నైస్. వీడియోస్ చూసేమో అనుకున్నాను కానీ మంచి నాలెడ్జ్ ఉంది మీకు. అంటే దేవుడు కొంతమందిని అలా సెలెక్ట్ చేసుకుంటాడు కదా, ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి, వీళ్ళ పాత్రది, వీళ్ళు ఇలా తీసుకువెళ్ళగలరు అనే దాంట్లో మిమ్మల్ని బాగా ఆయన యూటిలైజ్ చేసుకుంటున్నారని అనిపించింది నాకు. వెరీ నైస్ అండి. ఇలాగే ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటాయండి. హీ విల్ నో వాట్ ఈస్ వాట్. మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు క్వశ్చన్ ఉంటుంది, ఇప్పుడు సమాజంలో మనకి సనాతన ధర్మం ఎందుకు తక్కువైపోయింది, కన్వర్షన్స్ ఎందుకు పెరిగిపోయినాయి అంటే దానికి సమాధానం ఏంటో తెలుసా అండి? మీకు నేను అంటే మీ చిన్నప్పుడు కానీ మన చిన్నప్పుడు కానీ మనకి ఇంట్లో ఏమేమి చెప్పి పెంచేవాళ్ళు పెద్దవాళ్ళు, రే ఈరోజు పండగ గుడికెళ్ళి, లేదండి అమ్మాయి ఆడపిల్లలు చక్కగా కాళ్ళకి పసుపు రాసుకో, లేదా ఇంట్లో దీపం వెలిగించు, లేదా బుక్ తీ, విష్ణు సహస్రనామం చదువు, లేదా ఇది చదువు అది చదువు. మనకి ఇష్టం లేకపోయినా తిట్టైనా బలవంతానైనా మన చేత కూర్చోబెట్టి చదివించారండి. అలా చదివించడం వల్ల ఈరోజు మీరైనా నేనైనా కొద్ది గొప్ప కామన్ సెన్స్ కాదు, ధార్మిక్ సెన్స్ తో ఉన్నాం, లిటరల్ గా ధార్మిక్ సెన్స్ తో ఉన్నాం. కానీ ఇప్పుడు నేను మన పిల్లలకి ఏం చెప్తున్నావు, వాడికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకో, నువ్వు అబ్రాడ్కి వెళ్ళాలి, నువ్వు ఇంత సంపాదించాలి, పక్కింటి అబ్బాయి చూడు ఎంత తెచ్చుకున్నాడు మార్కులు, నువ్వెంత అంటే యు ఆర్ మేకింగ్ చిల్డ్రన్ టు గెట్ మోటివేటెడ్ టు ఎర్న్ మనీ, నాట్ ధర్మ. వాళ్ళకు ప్రొడక్ట్ లా భావించి నాకు రిజల్ట్స్ ఇవ్వు, నువ్వెందుకు అలా తయారు చేయడం వల్ల వాళ్ళకి ధర్మం తెలియట్లేదు. ఈ రోజు మెయిన్ కన్వర్షన్స్ కండి మెయిన్ కారణం ఇస్ ఫాల్ట్ ఇన్ పేరెంటింగ్, నాట్ ఇన్ ద కిడ్స్. పిల్లలు తప్పే లేదు అందులో. నువ్వు భగవద్గీత తీసి ఒక శ్లోకం నువ్వు చెప్పు, ఇప్పుడు నీకు చెప్తే నీకు వస్తాయి కదా. నువ్వు పొద్దున ల్యాప్టాప్ కూర్చొని సాటర్డే సండే అని లేకుండా మనం అన్ని డేస్ వర్క్ చేస్తుంటారు. పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ లో బిజీగా ఉండి వీళ్ళకే తెలియకపోతే వీళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? అందుకేనండి ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ అని కాకపోయినా అట్లీస్ట్ పండగలప్పుడు అమ్మమ్మల ఇంటికో నాన్నమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవో కథలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అల్లడం కూడా మానేసాం, ఇంట్లో పెట్టుకోవడం మానేసాం, ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరిగిపోయినాయి, చెప్పేవాడు ఎవడున్నాడు? టీవీలు చూసి తెలియాల్సిందే. లేదా పక్కన ఇంకో రిలీజన్ వాడు మనల్ని కించపరిచేలా మాట్లాడుతుంటే వాడిదే నువ్వు నమ్మే స్టేజ్కి వచ్చు. నేను అది దృష్టిలో పెట్టుకునే ఈ కేరళ స్టోరీ మూవీ చూసినాక ఓర్ నాయనో ఇలా ఉందేంటి సమాజం, ఎంతో కొంత ఎవరో ఒకరు నడుము బిగించి చెప్పకపోతే టీనేజ్ అంతా పాడైపోతుంది. దీస్ ఆర్ ద నెక్స్ట్ ఫ్యూచర్. నేను ఈరోజు అమ్మమ్మలకి నేనేం ఎడ్యుకేట్ చేయక్కర్లేదు, గృహిణిగా ఉన్న వాళ్ళు కూడా నేను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు. మై టార్గెట్ ఇస్ టీనేజర్స్. ఓకే, సో నేను అందుకే నా లాంగ్వేజ్ అంత సరళంగా ఉండేదానికి కానీ అంటే అంత కటువుగా సాంస్క్రిట్ పదాలు ఎక్కువ పెట్టుకోండి నేను నా వీడియోస్, ఎందుకంటే వాళ్ళకి అర్థంగా పారిపోతారు. ఏదో ఆంటీ ఏదో చెప్తుంది, ఏదో బొట్లు పెట్టేసుకుంది, ఏదో చేసేస్తుంది. దే డోంట్ ఫీల్ కనెక్టెడ్. వాళ్ళు కనెక్టెడ్ ఎప్పుడు ఫీల్ అవుతారు? వాళ్ళ ఇంట్లో అక్కో ఏదో పిన్నో లేదా ఒక అమ్మో చెప్తున్నప్పుడు దే ఫీల్ కనెక్టెడ్ అనమాట. సో నేను అలాంటి ఇంప్రెషన్ ఇవ్వడం కోసమే ఐ ఫీల్ నా లాంగ్వేజ్ అంత సింపుల్ గా పెట్టుకుంటాను. నేను కూడా అంత క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటుంది. అమ్మ డాటర్ ని అడిగినట్టు మెయిన్ నేను పెట్టుకున్న పర్పస్ కూడా టీనేజర్స్ ని చేయాలనే కదా. సో నాకు నేనే ఒక కూతురు లాగా క్వశ్చన్ అడుగుతాను, నాకు నేనే ఒక అమ్మలాగా దానికి సమాధానం చెప్తాను. అలా కూతురు తల్లి డిఫరెన్స్ తెలియాలని కళ్ళద్దాలు పెట్టుకుంటా, నేరుగా ఉండకూడదు. దీనికి కూడా ఇట్ హ్యాస్ బ్యాక్ అండ్ స్టోరీ అండి. విజయ్ గారు, చాలా మంది దేవుళ్ళు, మీకేంటి బోల్డ్ అంతమంది దేవుళ్ళు ఉన్నారని అంటూ ఉంటారు.
ముక్కోటి దేవతలు లేకపోతే 3 కోట్ల మంది దేవతలు. దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా మనం వినున్నాం. 3 కోట్లు అంటే ఆ కోట్ల Little కాదు crore అని. కాదు, అదే భాగాలు అంతే, భాగాలుగా కేటగరైజేషన్ Yes. యాక్చువల్గా. కాబట్టి ఇన్ని కోట్ల దేవతల్లో ఏ దేవుడి నామం పఠిస్తే త్వరగా మనకి ఫలితం వస్తుంది అనేది ఒక ప్రశ్న. మంచి ప్రశ్న అండి, చాలా మందికి తెలియాలి. ఎందుకంటే ఈరోజు ఇన్స్టంట్ మ్యాగీ లాగా సందుకోకలు వీధికోకలు అని కాదు, రోజుకు ఒక దేవుడు పుట్టుకొస్తున్నారు మనకి. అది ఎలా అయిపోతుందంటే అండి, ఇప్పుడు మీరు ఈ చీర కొనడానికి ఒక షాప్కి వెళ్ళారు, దీనికి ముందు ఇంకో 10 షాపులు తిరిగే ఉంటారు కదా. అవును, ఇక్కడ నచ్చింది ఇక్కడ కొన్నారు, దాని ఉద్దేశం మిగతా 10 షాపుల దగ్గర చీరలు బాగోవని కాదు కదా. నాకు కావాల్సింది రైట్, దొరకలేదండి. మీకు కావాల్సింది దొరకలేదు. సో ఈ జనాలు ఏమైపోయారంటే చీరలు షాప్ చేసినట్టుగా, యాక్చువల్గా ఆ మాట అనకూడదు కానీ భగవంతుని షాపింగ్ కేటగిరీగా పెట్టేసుకున్నారు. అయ్యో, వీళ్ళ కోరిక నేను దేవుడు తీరిస్తే ఆ పటం ఇంట్లో ఉంటుంది, నీ కోరిక ఆ దేవుడు తీర్చలేదా, నెక్స్ట్ డే ఇంకో దేవుడు, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో దేవుడు. ఎవరు మన కోరికను తీరిస్తే ఆయనే దేవుడు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు. అలా తయారైపోయారు సొసైటీ. సో ఇక నేను ఏ దేవుడిని పట్టిస్తే ముఖ్యమని నేను మాత్రం ఏం చెప్తాను, ఎందుకంటే నీ కోరింది తీరిస్తేనే దేవుడు అని భావనలో మనం అందరం ఉన్నాం. కానీ అలా కాదండి మనం భావించాలి. నువ్వు కోరింది తీర్చినా తీర్చకపోయినా వాళ్ళు దేవుళ్ళే. యాక్చువల్గా దేవుళ్ళని ప్లూరల్ ఫామ్ మనం వాడకూడదు. భగవంతుడు ఒక సింగిల్ ఫామే, ఆయన రకరకాల రూపాల్లో ఉంటాడు. చెయ్యి ఒక దేవుడు అనుకుందాం, ఈ ఎడం చెయ్యి నుంచి ఒక ఫాము, కుడి చెయ్యి నుంచి ఒక ఫాము, ఫింగర్స్ నుంచి కొన్ని ఫామ్స్, చెవుల నుంచి ఒక ఫాము. ఆ భగవంతుడు ఒక రూపంలో ఒక్కొక్క అంగం నుంచి ఒక్కొక్క దేవతా స్వరూపం మనకు వచ్చింది. అదే 33 కేటగిరీస్. ఈరోజు ఇంతమంది దేవతలు. ఇప్పుడు నేను మీ చేతికి సెకండ్ ఇచ్చానండి, చెయ్యి మీకు థ్యాంక్స్ అని చెప్తుందా, మీ నోరు చెప్తుందా? నోరే కదండి చెప్తుంది, చెయ్యి కాదు కదండి చెప్తుంది. అంటే ఎవరు చెప్తున్నారు మీకు? ఎండ్ ఆఫ్ ది డే మీరు చెప్తున్నారు, మీ చెయ్యి కాదు చెప్పేది. అది మనం భగవద్గీతలో 11వ చాప్టర్లో ఆయన విశ్వరూపం చూపించేటప్పుడు చాలా స్పష్టంగా చెప్తాడు ఆ మాట. రే అంతా నేనే, నేను మాత్రమే అని కూడా చెప్పుకుంటాడు. నేనే అంతా, నేను మాత్రమే, నాలోనే వీళ్ళందరూ ఉన్నారా, అందరు దేవతలు నాలో నుంచి వచ్చిన వాళ్ళ. సో నువ్వు ఎవరిని పూజించిన ఎండ్ ఆఫ్ ది డే నాకేరా జరిగేది. నువ్వు ఎవరి దగ్గరికే వెళ్ళి నా దగ్గరికే వస్తావు. సో ఇంతమందికి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు పాకులాడుకు. ఒకరి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వస్తున్నావు కదా, ఒకరినే పట్టుకో. శుక్రవారం ఈ దేవుడు, సోమవారం ఈ దేవుడు, మంగళవారం ఈ దేవుడు, నువ్వు అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఇది ఎలా ఉంటుందో షాపింగ్ కాంప్లెక్స్ కాదు అది. ఈయన కాకపోతే ఈయన, ఈయన కాకపోతే ఈయన వెళ్ళడానికి కాదు, ఒక్కడనే. నీకు శివుడు నచ్చడు, ఓకే, ఆయన్నే నమ్ము, ఆయననే అందరినీ చూసుకో. అది ఆయన చెప్పింది. అంతేగాని అందరినీ చూసుకో అని చెప్పలా, ఒక్కరిలోనే అందరినీ చూసుకో అని చెప్పారనమాట. ఇది మనకి కమ్యూనికేషన్ సరిగ్గా అవ్వక ఇలా అవుతుంది. అయితే అండి మీరు అడిగిన ప్రశ్నలో సూటిగా కూడా నా దగ్గర ఒక సమాధానం ఉంది. ఇప్పుడు మీరు శరీరాన్ని గ్రోత్ అంటే మనకి శరీరానికి సంబంధించిన కోరికలో లేకపోతే ఈ ఒక లైఫ్ తీసుకుని, ఇప్పుడు గీతాంజలి గారని ఒక లైఫ్ వచ్చింది మీకు, మీ ఆత్మకి ఈ లైఫ్ వచ్చింది. ఈ లైఫ్ కి సంబంధించి మీకు ఎన్నో రకాల కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఏమో ఉంటాయి. ఇవి తీర్చుకోవాల్సిన ఉద్దేశంతో మీరు ఉంటే విష్ణుమూర్తిని మినహా మిగతా అందరిని మీరు పూజించవచ్చు. విష్ణుమూర్తిని మినహాయించండి, ఆయన మీ శరీరానికి సంబంధించిన కోరిక ఒక్కడు కూడా తీర్చడు. ఆయన అవునా, తీర్చడు. అందుకే కదా రాక్షసులు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళరు. అంటే మీరు ఇప్పుడు రాక్షసులందరూ ఏం కోరుకుంటారు, నేను మరణం లేకుండానో, లేకపోతే ఇది కావాలనో, ఇది కావాలి, మీరు ఎవరినైనా ఏదైనా నాకు చావు రాకూడదనో, లేదా ఎన్నో కోరికలు ఉంటాయి మనకి సంబంధించింది. ఇట్లాంటివి అడిగేవాళ్ళు మీరు ఏ పురాణాలైనా తీయండి, ఇతిహాసాలైనా చూడండి, ఎక్కడైనా చూడండి, శరీరానికి సంబంధించి కోరికలు ఏమైతే ఉన్నాయి ఎవ్వరూ ఆయన అడిగినట్టు చరిత్రలో కూడా లేదు. ఎందుకంటే ఆయన ఇవ్వడు, మిగతా అందరు ఇస్తారు మీకు, ఏం టెన్షన్ లేదు. ఆత్మని గ్రోత్ తెచ్చుకోవాలంటే, ఆత్మ పై స్థాయికి వెళ్ళాలి, ఆత్మకి గ్రోత్ చూస్తున్నారంటే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాం. సో ఇప్పుడు మీకేం కావాలి, మీ కళ్ళ ముందు చాయిస్ ఉంది. మీరు ఆత్మని గ్రోత్లో వెళ్ళాలనుకుంటున్నారా, శరీరాన్ని గ్రోత్లో తెచ్చుకోవాలనుకుంటున్నారా, మీ ఇష్టం. ఆత్మని ఉద్దీవించాలంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి, శరీరాన్ని వృద్ధిలోకి తెచ్చుకోవాలనుకుంటే అంతమంది మనకి ఒకళ్ళు కాదు, ఒక్కొక్కరు ఒకటి చక్కగా చేస్తారు. సరస్వతి దగ్గరికి వెళ్తే మీ దగ్గర జ్ఞానం వస్తుంది, శివుడి దగ్గరికి వెళ్తే మీకు మరణ భీతి పోతుంది. మీకు ఏది లోపం అని మీరు భావిస్తున్నారు, ఆ లోపానికి తగ్గ దేవతలు ఉన్నారు మనకి. ఆయన హీజ్ వెరీ స్ట్రిక్ట్ పేరెంట్ అండి, మిగతా వాళ్ళంతా గారాబం చేసే పేరెంట్స్, ఆయన కొంచెం స్ట్రిక్ట్ ఉంటాడు. అంటే పిల్లవాడు జలుబు, ఆయన ఐస్ క్రీమ్ అడుగుతాడు తల్లిని, తల్లి ఇవ్వదు, తండ్రి ఇచ్చాడు అనుకుంది. వీడి దృష్టిలో తండ్రి హీరో, మమ్మీ విలను. అమ్మ విలనే, ఎందుకంటే అమ్మ ఇవ్వలేదు కదా, ఇవ్వట్లేదు కాబట్టి. ఇదే అయ్యింది ఇక్కడ. ఆయన అట్లా అడిగింది ఏది ఇవ్వడు, మనకి మంచిది అయితేనే ఇస్తాడు ఆయన. మిగతా వాళ్ళు అలా కాదు,
ప్రేమ అంటే వాళ్ళందరి పాపం మనందరిపైన అమితమైన ప్రేమ అనమాట వాళ్ళకి. So వాళ్ళకి ఏంటంటే గారాబం ఎక్కువ. మీరు ఏది అడిగినా అది ఇస్తారు, కానీ అడిగిన ప్రతిదీ ఇస్తారని కూడా చెప్పట్లేదు. అడిగిన ప్రొసీజర్ మీతో అంతా కన్నా చూసారా, ద్రావిడం సాంస్క్రిట్ అని ఇంతకు చెప్పాను చూసారా, ఈ సాంస్క్రిట్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇవి ఇలా చదివితే ఆ పర్టికులర్ దేవత లేదా దేవతా స్వరూపం మీరు ఏది అడిగితే అది ఇవ్వాల్సిందే. దేర్ ప్రోటోకాల్స్. అది బ్రహ్మగారైనా పరమశివుడైనా వీళ్ళందరూ మీరు ఏ దేవీ దేవతలు ఎవరినైనా తీసుకోండి, దే హ్యావ్ సర్టెన్ ప్రోటోకాల్స్ టు ఫాలో. ఇన్నిసార్లు ఆ పర్టికులర్ మంత్రాన్ని జపిస్తే వాళ్ళు రావాల్సిందే, వరాలు ఇవ్వాల్సిందే. మీరు కొండ మీద కోతిని అడిగినా వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. దే హ్యావ్ నో అదర్ ఆప్షన్ టు డూ ఇట్. బట్ ఈయనకు ఆ ప్రోటోకాల్ లేదు. ఈయనకి ఏంటంటే నాకు నచ్చితే ఇస్తాయా, నన్ను ఎవరు అడుగుతారు అంతే. ఎందుకంటే విష్ణుమూర్తి సమ్వన్ హూ టార్గెట్స్ యువర్ ఆత్మ. వీళ్ళందరూ దే టార్గెట్స్ వాట్ యు నీడ్. ఇట్స్ కైండ్ ఆఫ్ కేటగరైజేషన్ అండి. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది విషయం కాదు. మీకు ఏది కావాలి ఇది ప్రశ్న. అది మనం నిర్ణయించుకోవాలి. మీరు నిర్ణయించుకోండి. మీరు ఆత్మని వృద్ధిలోకి తెచ్చుకొని తర్వాత జన్మలు కూడా నాకు మంచి జన్మలు కావాలి అంటే నేను భగవంతుడికి వినియోగపరంగా ఉండాలి, సమాజంలో ధర్మాన్ని నిలిపేదాకా వాట్ ఎవర్ మైట్ బి. ఆత్మకు సంబంధించింది అయితే విష్ణు నాకు నెక్స్ట్ జన్మ ఎట్లుంటే నాకు ఎందుకయ్యా, నేను ఎవరైనా కావచ్చు నా ముందు ఇప్పుడు అయితే చాలా నాకు అని అనుకున్నారు అనుకోండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు, ఏం టెన్షన్. అందరు ఇచ్చేవాళ్ళే, ఈయన ఇచ్చేవాళ్ళే, వాళ్ళు ఇచ్చేవాళ్ళు, అందరు ఇచ్చేవాళ్ళు, అందరూ మనం ప్రొటెక్ట్ చేయడానికే ఉన్నారండి. కానీ మనమే సరిగ్గా వాళ్ళని యూటిలైజ్ చేసుకోవట్లేదు. యాక్చువల్గా ప్రాబ్లం మనది, వాళ్ళది కాదు. దేవి దేవతలది కాదు అసలు, మనదే ప్రాబ్లం. చాయిస్ క్లియర్, మీ చాయిస్ బట్టి సెలెక్ట్ చేసుకోవడం, అప్రోచ్ అవ్వడం నేర్చుకోవాలి అంతే. విజయ్ గారు మరొక ప్రశ్న. బొట్టు పెద్ద క్వశ్చన్ ఏనండి. ఎందుకంటే తిలకం ధరించడం అనేది మనం చూసాం, తిలకం సీసా ఇది మనకి తెలిసింది. కుంకుమ ధరించమని మనకి పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పేది. ఇక ఆ తర్వాత ట్రెండ్ మారే కొద్ది వచ్చినవి స్టిక్కర్స్. అంటే ఏది ప్రశస్తం వీటన్నిటిలో, ఆడవారు కానీ మగవారు కానీ ఏది ధరిస్తే మంచిది? ఫస్ట్ మనం బొట్టు ఎందుకు పెట్టుకోవాలో తెలిస్తే అప్పుడు ఏది పెట్టుకోవాలో తెలుస్తుంది. మనం అందరం చూస్తాం కానీ దిష్టి తగిలిందనో లేకపోతే దిష్టి తాడు కట్టుకుంటారు, ఏవేవో 100 ప్రయత్నాలు చేస్తారు దిష్టి పోవడానికని. అసలు ఏ ప్రయత్నాలు చేయక్కర్లేదు. దిష్టి ఎందుకు తగిలిద్దో తెలుసా? ఇప్పుడు నేను ఎంతసేపు కూర్చొని మాట్లాడుతున్నా, మీరు చూసే చూపు నా శరీరం పైన ఎక్కడ పడుతుంది? ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరినైనా ఫస్ట్ చూస్తున్నా అంటే ఇక్కడే పడుతుంది. ఇక్కడ మానేసి ఇక్కడ ఎక్కడంతా ఎవరు చూడం కదండి. ఫస్ట్ చూపు నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ చూసాక తర్వాత గమనించడం ఇట్స్ సెకండరీ. ఎవరైనా ఫస్ట్ చూస్తున్నారంటే ఇక్కడే పడుతుంది. సో ఎవరు చూపైనా కానీ మీ మనసులో మంచి ఉందా చెడు ఉందా అదంతా నాన్ సెన్స్. ఏమున్నా లేకపోయినా మనిషి ఒక నరుడి యొక్క చూపు చాలా ప్రమాదకరం. అది ఆడ మగ మనసులో ఎలా ఉంది ఇవన్నీ వద్దు దానికి. జస్ట్ ఆ సైట్, ఆ చూపు మాత్రమే ఇట్ హ్యాస్ వెరీ నెగిటివ్ ఫోర్సెస్ అన్నమాట, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మన చూపుకి. ఓకే, అందుకే పడే చోట్ల ఏం పెట్టారు? బొట్టు పెట్టేశారు. ఇప్పుడు చూపు ఎక్కడ పోతుంది? ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చూద్దామంటే అక్కడ ఏదో బొట్టు ఉంటుంది, నిలువు బొట్టో అడ్డ బొట్టు ఏదో ఒక బొట్టు బొట్టు అయితే ఉంది. ఇంకా ఉన్నప్పుడు మీ చూపు డీవియేట్ అయిపోయింది అంటే ఆ పడాల్సిన పవర్ ఏదైతే నెగిటివ్ ఎనర్జీ తీసుకోవాల్సి ఉందో ఆ పొట్టు తీసేసుకుంది. అందుకే మనం రోజు స్నానం చేసినప్పుడు తుడుచుకుంటాం, మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకుంటాం. సో ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటాం మనం. సో దానివల్ల మన బాడీ ఏమి తీసుకోదు. సో నువ్వు బొట్టు పెట్టుకుంటే నీకు దిష్టి ఎందుకు తగిలిద్ది? ఇంకా మెయిన్ రీజన్ అది. ఓకే, దిష్టి తగలకూడదు అంటే ఫస్ట్ పెట్టుకోవాల్సింది బొట్టు. బొట్టు పెట్టేసుకుంటే దిష్టే తగలదు. కాళ్ళకి నల్లదారాలు, చేతికి నల్లదారాలు, ఆ తాయిట్లు నాన్ సెన్స్ అండి అవన్నీ. నిజంగా ఏమీ అక్కర్లేదు. చేయాల్సిన ఒక పని చేస్తే మిగతా అన్ని బాగుంటాయి. కూర అంతా వండి ఉప్పు వేయకపోతే ఏం లాభం? ఇట్స్ నాట్ లైక్ పర్పస్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ అవర్ సైట్ హెస్ అ సర్టెన్ పవర్. అందుకనే ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి. నలుపు అసలు పెట్టుకునేదానికి లేదు. ఎరుపు తెలుపు చాయిస్ అని బట్టి మనం పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే ఇంకా దిష్టి అనే కాన్సెప్టే లేదు. అయితే ఇప్పుడు మన వాళ్ళు ఎవరు బొట్టు పెట్టుకోవడం మానేశారు. స్టిక్కర్లు అవి కూడా, స్టిక్కర్లు ఏం పనికొస్తాయి? అంతేనా? పనికిరాదు. అకేషన్ ఇప్పుడు నేను పెట్టుకుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు ఏదో ఫంక్షన్ ఉంది, ఇక కొంచెం ఏదో స్టోన్ స్టిక్కర్ ఏదో, ఇక అప్పుడు ఆ 1-2 గంటలకు కాబట్టి ఏం చేస్తారంటే వెనకాల తిలకం పెట్టేస్తాను. చిన్న చుక్క తిలకం పెట్టి తిలకం పైన స్టిక్కర్ పెట్టుకుంటాను అనమాట. సో నా పర్పస్ 2 సాల్వ్ అవ్వాలి. చూసేవాడికి స్టిక్కర్, నాకు తిలకం. ఇప్పుడు కూడా మీరు చూస్తే తిలకమే, నేను ఇంకేం పెట్టను. స్టిక్కర్లు అనేది దాదాపుగా తిలకమే ధరిస్తారు. తిలకమే. ఆ తిలకంలో కూడా తిరుచూర్ణం అని ఒకటి ఉంటుంది మనకి టెంపుల్స్ లో, అక్కడ దొరుకుతుంది చూసారా పౌడర్. ఆ పౌడర్ ని మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. అందుకే డల్ ఉంటుంది, అంత బ్రైట్ ఉండదు. అది రాలిపోతుంది, చెమటకి స్వెట్కి అది రాలిపోతుంది, మళ్ళీ పెట్టుకుంటా ఉండాలి. యాక్చువల్లీ ఇప్పుడు మార్కెట్లో తిలకాలు ఏంటంటే నువ్వు స్నానం చేసినా పోవు అనమాట. అది
అలా Standard గా ఉండకూడదు. ఉండిపోతుంది. న్యాచురాలిటీ ఉండాలండి. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద స్వాములు చూడండి, ఇంత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారు, సాయంత్రం కల్లా వాళ్ళకు కూడా ఉండవు ఒంటిపోయిన బొట్లు, అవును. మళ్ళీ సాయంత్రం సంధ్యావందనం మళ్ళీ ధరించాలి వాళ్ళు. మళ్ళీ అంటే ధరిస్తారు. ఏంటి, నువ్వు పొద్దు నుంచి అది తీసుకున్నది అంతా ఇది పోతుంది. పోయినప్పుడు కదా నా దిష్టి పోతుంది. మీరు అలా కుదురుగా ఇలా పెట్టుకుంటే అదెందుకు తీసుకుంటుంది, అదెందుకు పోగొడుతుంది? పోవాలి కూడా. పోవాలి. న్యాచురాలిటీ అనేది ప్రధానం. రైట్. ఎన్నో డిబేటబుల్ క్వశ్చన్స్ ఉంటాయి, అందులో పీరియడ్స్ గురించి అసలు ఎన్ని క్వశ్చన్స్, దీనిపైన ఎన్ని డిస్కషన్స్ కదా, మీరు కూడా చాలా ఫేస్ చేసే ఉంటారు. పీరియడ్స్ గురించి ఆల్బమ్స్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో ఇందులో భాగంగా పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యకూడని పనులేంటి, చెయ్యవలసినవి ఏంటి అనేది ఇది ఎప్పుడూ ఉండే క్వశ్చన్స్. అయితే దైవ కార్యాలు ప్రత్యేకంగా ఏవి చెయ్యకూడదు పీరియడ్స్ టైంలో అనేది వివరించండి. ఫస్ట్ పీరియడ్స్ అంటేనే మనందరికీ తెలుసో తెలీదో, నాకు చాలా మందికి తెలీదు, మనకి బ్రహ్మహత్య పాతకం అని చెప్పి ఇంద్రుడి నుంచి మనందరికి వచ్చింది. ఇంద్రుడు చేసిన పాపాన్ని ఎవరు పంచుకుంటారు? ఇంతకు మిమ్మల్ని అంటే నా పాపాన్ని మీరు పంచుకుంటారని నేను మిమ్మల్ని అడిగితే మీరు తీసుకోనని అన్నారు కదా. ఇంద్రుడికి ఆ పాపం కలిగింది. కలగడం వల్ల ఆయన ఇంద్ర పదవిలో కూర్చోలేకున్నాడు. ఆ పాపం ఉంటే కూర్చోలేదు. ఇప్పుడు నా పాపాన్ని ఎవరైనా తీసుకుంటే కానీ నా పదవిలో కూర్చోలేనా, నా పాపాన్ని ఎవరు తీసుకుంటారా అని పాప అందరినీ అడిగితే 4 వచ్చారు ముందుకి. ఆ 4లో సముద్రుడు, భూమాత, స్త్రీలు, చెట్లు అనుకుంటా, ఇట్లా 4 వచ్చినాయి అనమాట. ఈ 4 మేము తీసుకుంటామని అన్నారు. ఆ తీసుకున్న వాళ్ళు స్త్రీలు ఒకరు. సో ఈ స్త్రీలకి ఇంకా ఆ పాపని ఎలా వదులుకుంటారంటే మంత్లీ 3 days వదిలించుకుంటారు. సముద్రం ఎలా వదిలించుకుంటారు? నురగా అలా రూపాన్ని వదిలించుకుంటారు. అందుకే మీరు చూడండి, పెద్ద పెద్ద సన్యాసులు టచ్ కూడా చేయరు సముద్రాన్ని. వాళ్ళు రారు, సముద్రం జోలికి కూడా వెళ్ళరు. నదుల్లోనే వాళ్ళు స్నానాలని, సముద్రాలు దాటవి కదండి అసలు ఫస్ట్ వాళ్ళు. అవును, సముద్రం దాటరు, ఇంక జోలికి అదే కదా. మీరు అలాంటి టచ్ చేస్తే బ్రహ్మహత్య పాతకం. సో స్త్రీల విషయంలో ఇంద్రుని దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్న బ్రహ్మహత్య పాతకం మంత్లీ 3 days వదిలించుకుంటారు కాబట్టి నువ్వు ఏది ముట్టుకున్నా వాటన్నిటికీ బ్రహ్మహత్య పాతకం వచ్చేసింది. ఇప్పుడు ఆ 3 days యూఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఆ 3 రోజులు నేను ఎత్తుమైన కొండ ఉంది, బ్రహ్మహత్య పాతకం ఒక కొండ ఉంది. ఆ 3 రోజులు నువ్వు భరించాల్సిందే, తప్పదు. ఇంకా ఇంద్రుడు అంత ఆయన పదిలో కూర్చోలేకుండా బయటకు వచ్చింది. అప్పుడు నువ్వెంత నేనంత. సో ఆ 3 రోజులు నువ్వు ఏది ముట్టుకున్నా వాటన్నిటికీ అంటేసుకుంటుంది అది. అందుకని ఏం చెప్పారు, శాస్త్రంగా ఇదంటే రీజన్. మన వాళ్ళకి శాస్త్రం ఎక్కదు కాబట్టి సైన్స్ ప్రకారంగా రీజన్ తీసుకున్నా వీ నీడ్ రెస్ట్. మనకి రెస్ట్ ఇవ్వడమే ప్రధాన కార్యం. ఇప్పుడు దైవ కార్యాలంటే పొద్దున్నే లేగాలి, ఉపవాసాలు ఉండాలి, నిష్టలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. అసలు ఒక పక్క బ్లడ్, ఈ పక్క మనకి ఇదవుతుంది. నువ్వు తినను, నేను పస్తుంటానంటే శరీరం ఎట్లా సహకరిస్తుంది? రేపు ఆమె ఫ్యూచర్లో పిల్లల్ని కనాల్సిన ఆవిడ, షీఈస్ ద ఫ్యూచర్. అలాంటి ఆమెను నువ్వు కష్టపెట్టి పనులు చేపిస్తే ఈమెకి ఎప్పుడు వస్తుంది శక్తి? మీరు చూడండి, మనం ఎప్పుడైనా కూడా ఒక ఇంట్లో పురుషుడు చచ్చిపోయినా ఇల్లు చెక్కు చదవదు, స్త్రీ లేకపోతే మాత్రం ఏ పార్ట్ కా పార్ట్ అందరూ వెళ్ళిపోతారు. అసలు నీకు అది ఇల్లు ఉండదు, అసలు ఇల్లే ఉండదు. ఆ ఫాదరో ఇంకెక్కడికి వెళ్ళడమో, పిల్లలు ఇంకెక్కడికి వెళ్ళడమో జరిగింది. ఎప్పుడైతే స్త్రీ ఉంటుందో అది గృహం, స్త్రీ లేకపోతే అది గృహమే కాదు. మరి అటువంటి స్త్రీ ఒక హెల్త్ ఎంత ప్రయారిటీగా ఉంటుంది? అందుకే మనకి శాస్త్రాల్లో హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని, దోషాన్ని దృష్టిలో పెట్టుకొని, రెండింటిని దృష్టిలో పెట్టుకొని చెప్పారు, అమ్మా దయచేసి నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు ఏ పనులు చేయకు, నువ్వు పక్కన కూర్చో, నీకే అన్ని నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇస్తాము, నువ్వు శుభ్రంగా తిని పడుకోవడానికి నీకేమి నొప్పి పక్కన కూర్చోబెట్టి. అదే ఇట్స్ ఇక్కడ అండి. ఇది మనోళ్ళని సరిగ్గా అర్థం చేసుకోక, లేదా ప్రాపర్ నాలెడ్జ్ ని ముందు తరాలకి సరిగ్గా చెప్పక, ఒక కైండ్ ఆఫ్ డ్రామాలోనో లేదా ఒక కైండ్ ఆఫ్ ఎసెన్షన్ లోనో మన వాళ్ళు ఉండేసరికి దానికి తప్పుడు అర్థాలు వచ్చాయి. ఇదేనండి ఇప్పుడు కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా గుడికి వెళ్ళి చూపిస్తున్నారు. మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోస్, ఇదిగోండి నేను నాకు ఇప్పుడు పీరియడ్, నేను గుడికి వచ్చాను చూడండి, నాకేం కాలేదని. దానికి నాకు చాలా చక్కగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మన ఇండియాలో రోడ్డు మీద వెళ్తుంటే మనం ఎడం పక్క వెళ్తాం, కుడి పక్క వెళ్ళాలండి. ఎడం పక్కకి ఫ్రీ లెఫ్ట్స్ ఉంటాయి, ఫ్రీ లెఫ్ట్. కానీ మనం వెళ్ళేది ఇటువైపు వెళ్తాం, అటు పక్క ఫ్రీ. ఇదే రూలు మీరు అమెరికాకి వెళ్తే రివర్స్ అవుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు మా ఇండియాలో ఇట్టే అయ్యా, మాది ఇదే పద్ధతి, ఇదే కరెక్ట్, అక్కడ జరగట్లేదు కదా ఇలా వెళ్తే యాక్సిడెంట్స్, నేను ఇక్కడ కూడా ఇట్లే వెళ్తానంటే వాడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి పంపించేస్తాడు. సో వాడికంటూ వాడి రూల్స్ ఉన్నాయి, నీకంటూ నీ రూల్స్ ఉన్నాయి. నీ రూల్స్ని తీసుకొచ్చి ఇంకొక చాట రుద్దడానికి లేదు. ఇప్పుడు ఈమె ఎవరైతే ఆ పీరియడ్స్ అప్పుడు వెళ్ళారో, మన పెద్దలు అన్ని టెస్టులు చేసేసి ఏది వెళ్తే ఏది జరుగుతుంది వాళ్ళ ఆల్రెడీ టెస్టులు రూల్స్ బుక్ పెట్టేశారు. ఆ రూల్ ప్రకారం నువ్వు వెళ్ళావా, నువ్వు బాగుపడతావు.
రూల్ ప్రకారం అట్లా వాడి దేశంలో లాగా నువ్వు విరుద్ధంగా వెళ్తానంట, వాడట్టయితే నెట్టేశాడు బయటికి, నీ కర్మ కూడా నట్టే చేస్తుంది రేపు పొద్దున. ఇప్పుడు ఏమో కూడా ఎవరికి తెలుస్తుంది? మెడికల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోయేద్దా? ఆమె లోపల ఎన్ని ఉన్నాయో, తర్వాత ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుంది. కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇప్పుడు? ఏమైనా దైవ కార్యాలు తెలిసి దోషం చెప్పారు కదా, బ్రహ్మహత్య పాతకం వదిలించుకునే దానికి నీకు ఇస్తే నువ్వు అన్ని అనుకుంటే ఇప్పుడు నీకు యాడ్ అయిపోయింది. వదిలించుకునే దానికి చేసే పని నువ్వు యాడ్ చేసుకుంటున్నావు దాన్ని. మీకు ఇంతకు చెప్పింది జస్ట్ కాళ్ళ దగ్గర ఉండాల్సిన దుప్పటి తల దగ్గర ఉంటేనే దోషం అని ఇంద్రుడు కడుపులోకి దూరి మనిషిని చంపేస్తే ఇంక ఇది ఎంత పెద్ద దోషమై ఉండాలండి. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు ఒక మార్కెట్ లో ఒక మెడిసిన్ ని రిలీజ్ చేయాలంటేనే ఒక ఎలక పెయినో పిల్లి పెయినో టెస్ట్ చేసి ఆ తర్వాత ఒక సెట్ ఆఫ్ మనుషులు, ఈ మనుషులు కూడా చాలా స్ట్రాంగ్ హార్మోన్స్ ఉంటాను, లేదా ప్రతిదీ ఆ శరీరం తట్టుకోగలదన్న కేటగిరీ ఆఫ్ పీపుల్ ని పెట్టుకొని వాళ్ళపైన టెస్ట్ చేసి అప్పుడు కూడా రిజల్ట్స్ బాగానే వస్తాయి. మళ్ళీ తర్వాత బలహీన వాళ్ళపైన టెస్ట్ చేస్తారు వాళ్ళు, అప్పుడు కూడా రిజల్ట్ సేమ్ వస్తే యావరేజ్ దిస్ ఆరైట్. స్ట్రాంగ్ వాళ్ళ పైన కూడా టెస్ట్ చేసాము, లీన్ వాళ్ళ పైన కూడా టెస్ట్ చేసాము, జంతువుల పైన కూడా టెస్ట్ చేసాము, ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు సంతకం పెడుతున్నాం కదా. మన ఋషులు, మన పెద్దలు, యాన్సిస్టర్స్ కానీ వీళ్ళందరూ సంతకాలు పెట్టినవే ఇవన్నీ. అంటే వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ ట్రయల్స్ చేసేసారు, ఇది చేస్తే ఏం దోషం వస్తుందో వాళ్ళకి తెలుసు. దే హ్యావ్ సీన్ ఫ్యూచర్ అండి. మనలాగా ప్రెసెంట్ చూసే వాళ్ళు కాదు, వాళ్ళు భవిష్యత్తు వర్తమాన అన్ని కాలాలు చూడగలిగిన కెపాసిటీస్ వాళ్ళకు ఉన్నాయి. ఆ కెపాసిటీస్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చక్కగా చూసి, ఇదిగో అమ్మాయి నువ్వు ఇది చేయడానికి లేదు, ఇది చేస్తే దోషం అంతే. అది ఏం దోషం ఏంటి అంటే గరుడ పురాణం చదువుకోవాలి, అర్చున స్వామి కూడా వాళ్ళని ఒక ఇదే అడిగారు, అంటే సడన్ గా టెంపుల్లో ఉంటాయాలని ఇమీడియట్ ఎగ్జిట్ అంతే. నువ్వు ఎక్కడైనా ఉండనేను, నీకు పీరియడ్స్ వస్తే సడన్ గా జనాలే మనకి ఏదో కోవిడ్ వచ్చినట్టు పక్కకి జరిగిపోతారు, టెన్షన్ ఏం లేదు, మనకి మార్గం ఇస్తారు. అక్కడ ఖచ్చితంగా వాలంటీర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. అంటే నాకు పీరియడ్స్ వచ్చినాయని అనిపించింది, నేను వెళ్తానంటే మీకు చక్కగా స్వాగతం పలికి మరి బయటికి పంపిస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. టెంపుల్ ఈజ్ పర్టికులర్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇట్ హ్యాస్ సెర్టైన్ రూల్స్. భగవంతుడికి ఏం తప్పులేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి నాకు పీరియడ్, నాకు సెకండ్ డే థర్డ్ డే, నువ్వు దేవుడిని తలుచుకో, నిన్ను ఎవరు ఆపారు? ఆయన నేను తలుచుకోవద్దని అనట్లేదు కదా, ఎందుకంటే మీలోనూ నాలో లోపల ఉన్నాడు కదా పరమాత్మ. నీకు పీరియడ్ వచ్చింది, నేను బయటకు వెళ్తాను, పీరియడ్ అయ్యే లోపలికి వస్తాను అని అంటున్నాడా? ఆయన బయటికి వెళ్ళాడని మనకు పాడగట్టు నలుగురు మోస్తున్నట్టే లెక్క, ఆయన బయటికి వెళ్ళాడంటే. అట్లా ఏమైనా అనట్లేదు కదా, ఆయన మనలోనే ఉన్నాడు కదా. ప్రాబ్లమ్ ఈస్ నాట్ విత్ ద గాడ్. జనాలకి ఏంటంటే కర్మకి భగవంతుడి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవట్లా. ఏం జరిగినా భగవంతుడు అనేసుకుంటాను. నో, హీఈస్ నాట్ ద కల్ప్రిట్. యాక్చువల్ కర్మ, ఆ కర్మ ఎవరిది? నీదే. నువ్వు చేసుకున్నావు ఆ కర్మ, నీ కర్మగా నువ్వే బాధ్యత, దానికి ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు మా వృత్తి ధర్మం అండి, మాకు తప్పదు, మాకు ఇంకా అక్కడ తప్పని పని, లేకపోతే మేము అది వెళ్లాల్సిందే అని వెళ్తారు కొంతమంది, అది కూడా దోషమేనా? ఇది కూడా కేటగిరీ ఉందండి. నేను ఈ విషయం కూడా నేను యాక్చువల్గా మన వారధి యాస్మి పేజ్ లో పెట్టాను. వర్క్ రూల్స్ ఆర్ డిఫరెంట్. గృహస్థుడు ఒక రూల్స్ వేరేగా ఉంటాయి. ఆ అమ్మాయి నేను ఎట్లా ముట్టుకుంటాను, ఆ అమ్మాయికి దోషం కదా, నువ్వు చక్కగా ముట్టుకోవచ్చు, ఆ పిల్లకి నువ్వు చేయొచ్చు. కానీ ఎంతవరకు అంటే నువ్వు చెప్పడానికి లేదు అమ్మాయికి, అది నీది. అది ఎలా ఉంటదంటే అండి, వ్యాపార ధర్మం వేరు, గృహస్థ ధర్మం వేరు. చూడండి బయటికి రావడానికి. ఇప్పుడు మనం పట్టు చీరలు కొనడానికి షాప్కి వెళ్తామండి, వాడికి మైలు ఎన్ని ఉంటాయి వాడికి ఇంట్లో, మరి ఆ చీరలు కొనుక్కొని రావట్లేదా, తెచ్చుకోవట్లేదా, మనం కట్టుకోవట్లేదా? అందుకే కాదండి, కొత్త బట్టలు ఏది కొన్నా దేవుడి ముందు పెట్టి కాస్త పసుపు పెట్టండి, లేదంటే నీళ్లు చల్లన్నా, లేదా పసుపు నీళ్ళు చల్లన్నా ఏదో చెప్తారు. ఎందుకంటే ఏవైనా దోషాలు ఉంటే పోతాయని. అండ్ అందులో భగవంతుడు ఒక చూపు ఆ బట్టల మీద పెడితే దోషాలన్నీ పోయినాయి. దేవుడి ముందు ఎవరు పెడుతున్నారు, పసుపు ఎవరు పెట్టుకుంటున్నారు, ఆ కొత్త బట్ట అక్కడే తీసుకోవడం, అక్కడే ట్రైనింగ్ లో వేసుకోవడం, అక్కడే బయటికి రావడం, ఇంకా నీకు దోషాలు ఎండుకోక ఏమంటుకుంటాయి? ఎగ్జాక్ట్లీ, అది ప్రాబ్లం. సో మనకి చెప్పకూడదు. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీ ప్రొఫెషన్, దిస్ ఇస్ కంప్లీట్లీ యువర్ ప్రొఫెషన్. ఇప్పుడు మీరు గుళ్ళకి వెళ్ళాల్సిన సందర్భం కూడా వస్తుంది. ఇంక టెంపుల్ ఇస్ కంప్లీట్లీ వేరే కేటగిరీ అనమాట. నేను చెప్పింది బిజినెస్ పర్పస్, కానీ ఇది బిజినెస్ కాదు మీరు చేసేది. టెంపుల్ కి ఈ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాం. మీకు పీరియడ్ అంటే ఆ రోజు నా ఇంటర్వ్యూ ఏదంటే మీరు స్కిప్ చేసుకోవాల్సింది, మళ్ళీ 3 రోజుల తర్వాత పెట్టుకోవాల్సింది. ఎందుకంటే టెంపుల్ ఇస్ కంప్లీట్లీ మోనోటోనీ. దాన్ని ఈ బిజినెస్ రూల్స్ అనో దానికి సంబంధమే లేదు. బికాస్ టెంపుల్ కన్స్ట్రక్షన్ హ్యాస్ సర్టెన్ రూల్స్. ఆ స్టేజ్ ఆఫ్ ఉమెన్ వస్తే వాళ్ళకే వైబ్రేషన్ రివర్స్ కొట్టి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది. సో మీకే హెల్త్ ఇష్యూస్. సో దూరంగా మీరు అనొచ్చు, నాది కూడా ప్రొఫెషనే కదండి. నో,
టెంపుల్ ఒక్క కేసు మాత్రమే ఎక్సెప్షనల్ అండి, మిగతా అన్ని కేసెస్ బయట ఏమి కాదు. దట్స్ బిజినెస్ ఇస్ ఆల్వేస్ ఎ బిజినెస్. గృహస్థు ధర్మం ఇస్ గృహస్థు ధర్మం. ఇప్పుడు నేను అదే పెళ్లి కూతురికి మీరు అక్కో చెల్లో అనుకుందాం, మీరు ఎవరైనా కానీ సమ్ చుట్టం రిలేషన్ ఉంది అనుకుందాం, వెళ్ళడానికి లేదు, అంటే ఆ పెళ్లికి వెళ్ళడానికి లేదు, వెళ్ళకూడదు. 4వ రోజు దాకా మీరు వెళ్ళడానికి లేదు. మీరు వెళితే ఇప్పుడు మీ కారణంగా అమ్మాయికి దోషం వస్తుంది. మీరు ఇప్పుడు ఇంకోటి గమనించండి, ఒకప్పుడు లేని డివోర్సెస్, ఒకప్పుడు లేని సెకండ్ మ్యారేజెస్, లేకపోతే ఏమైనా ఇప్పుడు ఎందుకు వచ్చినాయంటే ఇదే మెయిన్ కారణం. ఒకప్పుడు చాలా నిష్టగా నియమంగా 4వ రోజైనా 5వ రోజైనా వెళ్లకుండా పంతులు గారికి లేదా పెళ్లి కూతురు తల్లికో లేదా పెళ్లి కొడుకు వాళ్ళ తల్లికో వీళ్ళు ముగ్గురికి డేట్ ఎప్పుడైతే రాదో చూసుకొని ముహూర్తాలు పెట్టేవాళ్ళు పంతులు. అట్లా పెట్టేవాళ్ళ. ఇప్పుడు అలా కాదు, మన కన్వీనియన్స్. నాకు ఎప్పుడు మండపం బుక్కింది అప్పుడు ముహూర్తం పెట్టు. ఆ టెంపుల్ వాటికి మాత్రమే వెళ్ళకూడదని చెప్పింది, ఎందుకంటే మనకి రివర్స్ అవుతుంది. కొన్ని నిజంగా ఎంత బాధ అనిపిస్తాయి అంటే టెంపుల్స్ వాష్రూమ్స్ లో చూస్తే అక్కడ అది నాకు చాలా బాధ అనిపించింది. అంటే తెలిసి కూడా ఎందుకు రావటం, కావాలని విరుద్ధ స్వభావాలు, కలి ప్రభావాలు అండి అవన్నీ. మీకు ఇందాక చెప్పినప్పుడు పెళ్లి కూతురు అడుండు పక్కనుండు ఏం కాదు అంటే అది పుణ్య ప్రదేశం అండి. ఒక 2 ఆత్మలు, 2 కుటుంబాలు, 2 వంశాలు ఒక కలయిక పెళ్లి అంటే. అంత శుభంగా జరిగే ప్రదేశంలో నువ్వు నెగిటివ్ ఎనర్జీతో నువ్వు వచ్చి ఆ ఎనర్జీ వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వదంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఇదైనా ఒక రకం అండి. నాకు ఒక్కొక్కరు మెసేజ్ పెడతారు, అక్క పెళ్లి జరుగుతున్నప్పుడు నాకు ఫస్ట్ డే, నాకు సెకండ్ డే, నేను గుట్టుగా దాచిపెట్టేశాను, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ అమ్మాయి చెప్పిన సమస్య ఏంటి తెలుసా? ఇలా జరగడం వల్ల అనుకుంటా అక్క నాకు డివోర్స్ అయిపోయింది, నాకు పిల్లలు పుట్టట్లేదు. మరి అట్ట కాకపోతే ఎట్టవుతుంది? ఇంకా ఒక బుక్ టెన్షన్స్ కారణంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని చూసుకొని పెట్టుకున్నా కూడా, టాబ్లెట్స్ వేసుకున్నా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, నేను కాదనట్ల. నిజంగానే అదే జరిగితే మాత్రం ఆ అమ్మాయి మొహమాట పడకుండా డబ్బులు నష్టపోతాయనో ఇంకొకటి ఏదో అవుతాయని, కానీ అమ్మాయి కడుపులో పెట్టుకుంటే తర్వాత ఆ అమ్మాయి జీవితమే పాడైపోతుంది. భర్త చచ్చిపోతాడు, శాస్త్రం చెప్పింది భర్తే చచ్చిపోతాడు, లేదే డివోర్స్. అంటే వాళ్ళిద్దరికి ఇప్పుడు భర్త చచ్చిపోవడం అంటే ఏంటి? ఎడబాటు. ఆ ఎడబాటు కుడ్ బి ఎనీథింగ్, ఇట్ కుడ్ బి డివోర్స్, అది ఇట్ కుడ్ బి డెత్, ఏదైనా అవ్వచ్చు ఎడబాటు. రెండోది పిల్లలు పుట్టక, సంతానం కలగదు. ఒకవేళ కలిగినా ఇప్పుడు మనం చూస్తున్నాం చూసారా, ఎన్ని వచ్చినాయి, అన్ని సమస్యలు ఆ పిల్లలకి వస్తాయి అనమాట. ఇదేమీ జరగకపోతే ఆ పెళ్లి చేసిన పంతులకి అతను వేదం చదవడానికి పనికిరాడు. అమ్మో, ఇంత ఎఫెక్ట్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ అది. వాళ్ళకి అసలు అబ్బాయిలకి ఎలాంటివి లేవా మన శాస్త్రంలో? ఏమైనా చేసుకోవచ్చు. మనకేంటంటే రిస్ట్రిక్షన్స్ అని కాదు కదా, మీరు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. నువ్వు ఎందుకమ్మా చేయడం, చేసావా అని ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేసినా 50% నీకే, నువ్వు చేసిన పాపలు 50% ఆయనకి వెళ్తుంది. ఇంకా నీకెందుకు కూర్చొని మహారాణిలో ఉండు తల్లి అంటే మనమే వాళ్ళతో పోటీ పడి నేను ఎందుకు చేయకూడదు అని. నిజానికండి మన విలువని మనమే తగ్గించుకుంటున్నాం వాళ్ళతో పోటీ పడి. శాస్త్రాలన్నీ కూడా స్త్రీని ప్రథమంగా చెప్పాయి. ఒక స్త్రీ లేకపోతే, అనగా పక్కన భార్య లేకపోతే నువ్వు కనీసం ఒకడికి దానం కూడా చేయలేవు. పురుషుడు అనేవాడు దానం కూడా చేయలేడు. ఇంకెందుకు పనికి వస్తున్నాడు? ఇవి లేకపోతే వాడు దేనికి పనికిరాడు లిటరల్. సో నువ్వే ముఖ్యం. నువ్వు ఉంటేనే అతని యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు, అసలు అతను ఒక పుణ్యం సంపాదిస్తున్నాడు అంటే ఈమె కావాలి పక్కన. ఈమె లేకుండా అతను ఏం పుణ్యం సంపాదించగలడో చెప్పండి మీరు. శాస్త్రంలోనే లేదు. దెర్ ఈస్ నో సచ్ థింగ్. స్త్రీ లేకుండా పురుషుడు ఈ పుణ్యాన్ని సంపాదించగలడు అనేది శాస్త్రంలో ఎక్కడ లేదు. సో స్త్రీ అంతకి ఈమె లేకుండా ఆయన కనీసం పుణ్యం కూడా చేయలేడు. మనకి ఒక శ్లోకం కూడా ఉంది మనకి యజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతులు, ఇంత చెప్పిన స్మృతులు అని అన్నాం చూసారా. ఈ స్మృతుల్లోనే ఒక శ్లోకం ఉంది, స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క విధి విధానాలు అంటే వీళ్ళకి ఒక విధి విధానాలు. దాంట్లో ఒక శ్లోకం క్లియర్గా ఏమని చెప్తుందంటే, పురుషుడు కన్నా స్త్రీ 2 రెట్లు తింటది, 4 రెట్లు కష్టపడుతుంది, 6 రెట్లు ఆమెకు తెలివితేటలు ఉంటాయి, 8 రెట్లు సంతోషపడుతుంది. ఇప్పుడు ఒక పెన్ని నేను మీకు ఇచ్చాను అనుకోండి, మీరు సంతోషపడతారు, ఆడికి ఇస్తే రాసుకుంటాడు, ఆడేం సంతోషపడు. పురుషుడు అనేవాడు ఆ పెన్ను ఇచ్చిందా సరే రాసుకుంటారు. కానీ మీరేంటి, అరే నా కోసం పెన్ను తీసుకొచ్చి ఇచ్చింది, గిఫ్ట్ గా తీసుకొచ్చి దాన్ని గుర్తుగా దాచుకుంది. సో వీఆర్ లైక్ చిన్న చిన్న వాటికి ఆనందపడే మనస్తత్వం. సో మనకేంటి ఎక్కువ సంతోషం.
పురుషుల కన్నా నిజానికి మనం ఎక్కువ సంతోషంగా ఉంటాం. అందుకే మీరు యావరేజ్ తీయండి, మన లైఫ్ టైం ఎక్కువ, స్త్రీలే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు. వీళ్ళకి ప్రతిదీ టెన్షన్, ప్రతిదీ ఏదో stress, ఒకటి ఉంటుంది. ఏదో ఒకటి, మనకి స్ట్రెస్ లేదు, టెన్షన్ లేదు, ఏమీ లేదు. కానీ స్త్రీ ఎక్కువ ఆలోచిస్తుంది, మనసులో అన్ని మన పెట్టుకుంటుంది. సంతోషం కూడా ఎక్కువ ఇచ్చాడు కదా, సో Balance బ్యాలెన్స్ అయిపోయింది. సో ఈ శ్లోకం ప్రకారం కూడా ఏంటి, వీఆర్ వెరీ గుడ్ ఇన్ మేనేజింగ్ స్కిల్స్. మహాభారతంలో సత్యభామ ద్రౌపది పర్వం అని ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్, ఒక ఇల్లాలు ఎలా ఉంటే భర్తకి ఈమె నచ్చుతుంది. అంటే ఈమె అడుగుతుంది సత్యభామ, అమ్మా మా ఆయనకి ఎంతమంది భార్యలు, నేను ఆయన ఇంప్రెస్ చేయలేకపోతున్నాను, నీకు 5గురునే నువ్వు వాళ్ళని బాగా ఇంప్రెస్ చేస్తున్నావు, అంటే ఒకళ్ళనే నేను కంట్రోల్లో పెట్టుకోలేకున్నాము, అలాంటిది నువ్వు 5గురిని కంట్రోల్లో పెట్టుకొని ఆయన నువ్వు గీసిన గిరి వాళ్ళు 5గురు పాండవులు దాటరే, నువ్వు ఏం చేసి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకున్నా అని అడుగుతుంది సత్యభామ. అరణ్య పర్వంలో వస్తుంది అనమాట సత్యభామ ద్రౌపది డిస్కషన్ అని. ఎవరికైనా ఓపుకుండి గూగుల్లో ఎతికినా కూడా ఇంత లిస్ట్ చెప్తుంది ద్రౌపది. ఆ లిస్ట్ లో మన దగ్గర ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి, అవి చూస్తే చాలు. ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ మనం పాటిస్తుంటే మనం ఇంట్లో కూర్చున్న లక్ష్మీదేవితో సమానం. మనకి లక్ష్మీదేవి వద్దన్న పిలిచి తలుపు తట్టి తోసుకొని మన ఇంట్లోకి వస్తుంది. అంత క్లారిటీగా చెప్తుంది ద్రౌపది. చదవాలి అయితే అది చెప్తే, అందుకంటే ఆల్మోస్ట్ 125 పాయింట్స్ ఏమో చెప్తాను, మీకు చెప్తే మీకు ఒక రోజు అది ఎవరికైనా అందరికీ ఉపయోగపడుతుంది. అది ఒక్కటి చదువుకోండి, లిస్ట్ ఉంటుంది క్లియర్ గా, ఎలా ఉండాలి స్త్రీ, ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎవ్రీథింగ్ అండి. అసలు నిజానికి పెళ్లి అవుతున్న ఆడపిల్లకి తల్లి చెప్పాల్సిన విషయాలు అవన్నీ. ఒక తల్లి ఈ విషయాలు కానీ ఆ పిల్లకి చెప్పిందంటే డివోర్స్ అనేది పుస్తకాల్లోనే ఉంటది, ఇంకా జీవితంలో ఉండదు. అంత చక్కగా ఉంటుంది. అక్కడ ఏమి మళ్ళీ ఆమె ఒక స్త్రీయా, ఆమె ఏమి స్త్రీని కించపరచలే, ఒక్క డైలాగ్ కూడా ఉండదు దాంట్లో, ఒక్కటి కూడా ఉండదు. ఇంకా మనల్ని ఎంత పవర్ ఉందో చూపించే డైలాగులు అవన్నీ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి చదవండి, మీకే అర్థమవుతుంది. అండ్ వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్స్ యాక్చువల్లీ. విజయలక్ష్మి గారు, పెద్ద క్వశ్చన్ ఇది. IVF ని అసలు మన శాస్త్రం ఒప్పుకుందా, ముందు ఏమైనా జరిగాయా, ఇలా ఏం చెప్తారు వీటి గురించి? ఇప్పుడు మనం ఏదో అనుకుంటున్నాం అండి, సైన్స్ చాలా ముందుకు వెళ్ళిపోయింది, మన శాస్త్రం వెనకపడింది అనుకుంటున్నాం. కానీ మహాభారతంలో మనకి మత్స్యగంధి అని ఆమె తెలుసు కదండి, భీష్ముడి యొక్క పిన్ని తల్లి అని కూడా అంటాం కదా. ఈమె ఒక జన్మరాశం గురించి మీకు ఇప్పుడు చెప్తారు. అది తెలిస్తే ఇప్పుడు మీరు IVF కరెక్ట్ అనగా మీరే నాకు చెప్పాలి. అంటే అసలు మన పురాణాల్లో మన ఉందా లేదా అది చెప్తారు. ఒక రాజు ఫ్రెష్ గా పెళ్ళైంది, రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది. సరే, ఇప్పట్లో హనీమూన్ లాగా అప్పట్లో ఆయన కూడా వాళ్ళ భార్యను తీసుకొని వనవాసం, అంటే సరదాగా ఫారెస్ట్లే కదా, అప్పుడు అంతా ట్రిప్స్ అంటే ఆ ఫారెస్ట్ లో తిరగడమే కదా. ఈ రాజుగారు రాణిగారు కొంచెం ప్రేమగా సఖ్యంగా ఉన్న టైంలో ఒక భటుడు వచ్చి, రాజుగారు మన యొక్క రాజ్యంలో చిన్న సమస్య వచ్చి మీరు తొందరగా రావాలని బయలుదేరితే ఈ రాజుగారు బయలుదేరారు. ఈ దారిలో ఏంటంటే అప్పటికే వీళ్ళిద్దరు ప్రేమగా కొద్ది కాలం ఉండడం కారణంగా ఈయనలో ఒక వీర్యం మొదలైంది అనమాట. సో అతను ఏం చేశాడు, ఆ రాజుగారు, అరే ఇప్పుడు బయటకు వచ్చేసింది కాబట్టి దీన్ని నేను వేస్ట్ చేసుకోలేనని దీన్ని అప్పుడు దగ్గరలో ఉన్న ఒక పక్షిని పిలిచి ఒక ఆకులో దాన్ని చుట్టి, ఇది పలానా జియోగ్రఫిక్ మనం ఈ రోజు ఇస్తున్నాం GPS మ్యాప్స్ లాగా, ఆ పర్టికులర్ ప్రదేశంలో నా భార్య ఉంటది, ఆమెకి నువ్వు ఇది అప్పచెప్పు అని చెప్పి ఆ పక్షికి ఒక చిన్న పొట్లం కట్టి దాని మూతికి పెట్టి పంపించేస్తాడు. ఈ పాటికి నా రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ పక్షి ఏంటిది, కొద్ది దూరం వచ్చినాక ఈ పక్షి ఇంకొక పక్షితో గొడవ అవుతుంది అనమాట. ఈ గొడవ అవుతున్నప్పుడు ఆ నోట్లో ఉన్న పొట్లం కిందకి పడిపోయింది. ఆ కింద ఏముంది, ఒక సరస్సు, ఒక నది ఏదో ఉంది, అందులో ఒక చేప ఉంది. ఈ చేప కూడా ఆల్రెడీ ఒక అప్సరస, ఈమె శాపవశాత్తు ఆడుంది, ఈమె దాన్ని మింగింది. ఈమె కడుపులో ఇప్పుడు 2 కవలలు. ఓకే, అక్కడికి జాలర్లు వచ్చి వాళ్ళేదో వలేస్తే ఈ చేప పడిద్ది. ఈ చేప దొరికింది, ఇదేదో భలేగా ఉంది, పెద్దగా ఉందని పొట్టకోసి చూస్తే చిన్న పిల్లలు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల. అప్పుడు రాజుగారు ఈయనే, ఏ రాజుగారు అయితే వీర్యం ఇప్పుడు మిస్ అయ్యారో ఆ రాజుగారే అనమాట, అదే రాజ్యం. ఆ జాలర్ ఏదో వింతగా ఉంది, కొత్తగా ఉంది, ఏదో చేప పొట్టలు మనుషులు పుట్టడం ఏంటి అని చెప్పేసి ఆ 2 పిల్లల్ని తీసుకుపోయి ఆ మత్స్యకారుడు రాజుగారికి అప్పచెప్తాడు. మనకన్నా చాలా నాలెడ్జ్ ఉందండి, అంత నాలెడ్జ్ లేకపోతే ఒక పక్షితో మాట్లాడలేరు, పక్షి ద్వారా అది పంపించలేరు, ఏ ఆకుల్లో పెడితే అది జీవం ఉంటుందో ఇన్ని ఒక సైన్స్ మనకి తెలియదు, బట్ వాళ్ళకి తెలుసు కాబట్టి అంత సైన్స్ ఆయన ఉపయోగించుకొని పక్షితో మాట్లాడాడు, ఏ ఆకుల్లో దాన్ని కట్టాలో కట్టాడు, పంపించాడు. సో అంత తెలిసిన ఆయన వచ్చిన పిల్లలు ఆయన రూపాలు ఆయన చూసుకోలేడా. సో ఈ రాజుకి అర్థమైపోయింది వీళ్ళిద్దరూ ఆ రోజు మనకి మిస్ అయిన సంతానం అని అర్థమైంది అనమాట.
సో అర్థమైనాక ఏంటంటే తెచ్చిన ఆయనకు కూడా మనం ఏదైనా ఇవ్వాలి. పురుషుడిని ఇవ్వకూడదు, అనగా మగ పిల్లని ఇవ్వకూడదు ఎప్పుడు. సో మగ పిల్లని రాజు నెక్స్ట్ జనరేషన్ పెట్టేసుకున్నాడు, ఆడపిల్లని ఇచ్చి పంపించాడు, ఆ ఆడపిల్ల మచ్చగంది. ఇప్పుడు ఈ పుట్టుకు కారణం ఏం చెప్పండి? ఒక స్పాన్ని ఒక పక్షి తీసుకెళ్ళి వదిలిందే కదా. ఇప్పుడు IVF ICF తప్పేలా అయింది? ఒక మహాభారత పునాది అయిన స్త్రీయే అలా పుట్టింది. మనోళ్ళు ఇప్పుడు నేనేదో IVF కనిపెట్టాను, ఎక్కడ కనిపెట్టాను? దీనిలా కనిపెట్టమనండి. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అన్ని మన కాకపోతే శాస్త్రంలో ఉన్నాయి. ఇంతకని ఇప్పుడు మనకి 100 మంది కౌరులు ఎలా పుట్టారు? వీళ్ళందరూ రకరకాల పద్ధతుల్లో, ఇవన్నీ పద్ధతులు అక్కడ ఉన్నవేనండి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక 300-400 years మన భూమి పైన రకరకాల వాళ్ళ దాడుల కారణంగా మనం బ్రేక్ పడింది. అంటే వి జస్ట్ లాస్ట్ ఆ కనెక్షన్, పాత కనెక్షన్ కి లాస్ట్ అయ్యేసరికి ఇప్పుడు ఎవరో కనిపెడుతుంటే అర్రే ఇది కొత్తదా అని ఫీల్ అవుతాం. కానీ ఇది ఆల్రెడీ మన పుస్తకాల్లో ఉంది. అది చెప్పేవాడు లోపించాడు, మనం వినడం లోపం అయిపోయింది, కనెక్షన్ కొత్తగా చూస్తున్నాం. కానీ ఇవన్నీ వీటికన్నా ఇంకా అడ్వాన్స్డే. కాకపోతే అండి ఈ IVF కానీ లేకపోతే మనం ఇంకా రకరకాల చూసిన సరోగసీ కానీ, లేకపోతే ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేవో కొత్తగా వచ్చినాయి. నీ అవసరానికి నీకు ఎప్పుడు కావాలో అప్పుడు పిల్లలు కానీ, అదొక్కటే కొంచెం తప్పు అండి. మన అవసరానికి పిల్లలు రాకూడదు. పిల్లలు భగవంతుడు ముందే రాస్తాడు, నీకు పలానా వాడు పిల్లవాడు అని. అది ఎప్పుడు రాశాడు? ఈ టైంలో పుట్టడానికి. నువ్వు ఆ టైంలో పోస్ట్ పోన్ చేసావు, ఆ టైంలో రాక్షసుడు ఉంటుంది. నీకు సత్సంతానం కలగాలని ఒకప్పుడు పెద్దలు ఏంటంటే పెళ్ళైన వెంటనే పుణ్యక్షేత్రాలకు వెళ్ళిరండి అని చెప్పేవాళ్ళు. ఆ పుణ్యక్షేత్రాలు కాస్తే ఇప్పుడు హనీమూన్ అని తయారైంది. యాక్చువల్గా అదొక ఇంకా చెప్పకూడదు కానీ ఇతర దేశాలకు వెళ్ళి సమాధం చూడటానికి వెళ్ళొస్తున్నారు మన వాళ్ళు. అక్కడి నుంచి మంచి ఆత్మలు ఎందుకు వస్తాయి? దీనికి కూడా అండి ఒక జీవి భూమి మీదకి రావాలంటే ఇట్ హ్యాస్ సర్టెన్ ప్రాసెస్, ఒక సైకిల్. మీకు ఆ సైకిల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ఏ పుణ్యక్షేత్రమైనా దానికి ఒక సరస్సు లేదా ఒక కొలను ఒక తీర్థము ఖచ్చితంగా ఉంటుంది. ఈడు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీర్థంలో మానవుడు మునుగుతాడు. మునిగినప్పుడు నువ్వు ఆ తీర్థం ఒక జలం నీ నోట్లోకి ఖచ్చితంగా వెళ్తుంది, లేదా అక్కడ ప్రసాదము తీర్థము నీ నోట్లోకి వెళ్తుంది. ఆ పైన అక్కడ మంచి ఆత్మలు తిరుగుతాయి. పుణ్యక్షేత్రంలో ఉండే తిరిగే ఆత్మలు ఏంటంటే మనం సినిమాలు చూసే ఆత్మలు ప్రేతాత్మలు కాదులేండి, మంచి ఆత్మలు, సత్సంతానం. ఆ ఆత్మలు అక్కడ తిరుగుతాయి అన్నమాట. తిరిగినప్పుడు అరే పుణ్యక్షేత్రానికి వచ్చిన జీవుడిలోకి అంటే తండ్రి నోట్లోకి వెళ్తది. వీడు ఎలా నోట్లోకి వెళ్తాడు? అక్కడ తీర్థం ద్వారాను. ఈ తీర్థంలో ఆత్మ ఎలా వస్తుంది? వర్షం ద్వారా. వర్షం అంటే మనకి పైనుంచి పితృదేవతల రూపంలోనే వర్షం. ఆ వర్షం ద్వారా తీర్థంలో నుంచి వీడి లోపలికి వెళ్ళింది మంచి టైం చూసి భార్యలోకి వెళ్తుంది. భార్య నుంచి పుట్టేవాడు సత్సంతానంగా కలుగుతుంది. అందుకే పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి, నీకు పిల్లలకు పుట్టకపోతే ఆ గుళ్ళో పడుకోండి, ఈ గుళ్ళో పడుకోండి అని చెప్పే పర్పస్సే ఇది. ఎందుకంటే అక్కడి ఒక తీర్థం ఒక జలాలు తీసుకోవడం వల్ల సత్సంతానం, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సంతానం కాదు సత్సంతానం. మన వాళ్ళకి సంతానం ప్రధానం అయితే సత్సంతానం ప్రధానం అవ్వలేదు. ఇది మెయిన్ ప్రాబ్లం. సో నీకు సత్సంతానమే కావాలంటే నువ్వు పెళ్ళైన వెంటనే పిల్లల పైన పని పెట్టాలి. కానీ నాకు మూడు వచ్చినప్పుడు కంటాను, నేను ఇదేదో వచ్చినప్పుడు కంటాను, లేదా నేను ఇల్లు కట్టాక కంటాను, నాకు జాబ్ వచ్చినప్పుడు యూఆర్ పోస్ట్పోనింగ్ థింగ్స్. వెన్ యూఆర్ పోస్ట్పోనింగ్, నీ తలరాతలో ఈ యొక్క సందర్భంలో పుట్టాల్సిన పిల్లవాడు పోస్ట్పోన్ అయిపోయాడు. ఆ టైంలో ఏది అవైలబుల్ ఉంటే అది వస్తుంది అంతే. సత్సంతానం మన చేతుల్లో. అందుకే ఇప్పుడు 100 మంది పిల్లలు పెడితే 90 మంది పిల్లల్లో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మైండ్ సరిగా ఒక ఆర్టిజం అనే మెయిన్ కారణం ఇది. అంటే నువ్వు ఎప్పుడు కంటున్నావు? నీకు టైం వచ్చి 36 సంవత్సరాలకు 35 సంవత్సరాలకు, అంటే దట్ పర్టికులర్ టైం ఉమెన్ ఈజ్ ఎ రిలాక్స్డ్ ఫేజ్ లో ఉంది. షీ ఈజ్ నాట్ ఇన్ ఎ బ్రీడింగ్ ఫేజ్. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఇప్పుడే పుట్టింది ఒక చెట్టు, ఇప్పుడే మొలకెత్తుతుంది, గట్టిగా ఈ హైట్ కే వచ్చింది అనుకుందాం. అప్పుడు మనం దాన్ని ఏం చేయం. ఇంకొక హైట్ కి వచ్చినప్పుడు మీరు ఈ నర్సరీస్ వాళ్ళని అడగండి, సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు దాన్ని బెండ్ చేస్తారు. మళ్ళీ అయిపోయింది అనుకోండి, అది ఇరిగిద్దే తప్ప అవ్వదు. పోనీ మరీ పసుగా ఉన్నప్పుడు చేసినా పాడైపోతుంది. ఒక సర్టెన్ ఏజ్ ఉంది చూసారా, ఆ ఏజ్ ఇప్పుడు చేస్తేనే అది ఎటు తిరగాలో అటు తిరుగుతుంది, అందమైన ఆకారంగా తయారవుతుంది. ఇది పునాది. మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఏజ్ కూడా దాటి ఇంకా ముదురు ఏజ్కి వెళ్తున్నాం. ముదురు ఏజ్ లో పుట్టే పిల్లలు ముదురుగానే లోపాలుగానే పుడతారు. నీ పిల్లలైతే పుడతారు. విషయం పిల్లలు పుట్టడం కాదు, సంతానం పుట్టడం, ఆరోగ్యకరమైన పిల్లల్ని పుట్టడం. ఈ రెండు కావాలన్నాడు ఈ ఆప్షన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు న్యాచురల్ గానే పిల్లల్ని కనేస్తావు. ఈ రెండు ఎవరికేదో వద్దు, నాకు పిల్లలే కావాలంటే. ఇప్పుడు ఇంత నీకు ఒక సామెత చెప్పాను చూసారా, ఒక శ్లోకం చదివితే పెళ్లి కావాలి, నీకు పెళ్ళి అవుతుంది కానీ భార్య చచ్చింది. ఇందాక చెప్పాను కదా నీకు ఆ శ్లోకం చదివితే
నీ పెళ్లి అడుగు నీ పెళ్లి అవుతుంది, భార్య ఉండాలని నువ్వు నన్ను అడగలేదే, ఆ శ్లోకం ఆయన ఇవ్వలేదే. ఇది కూడా నువ్వు పిల్లలు కావాలి, నాకు పిల్లలు ఇస్తున్నాను, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళు సత్సంతానం ఉండాలా, వాళ్ళ దేశాన్ని పాడు చేసేలా ఉండాలి, నువ్వు అన్నీ అడగల, నేను ఇవ్వలేదు. అందుకే సో వీ షుడ్ బి వెరీ కావాలని కాషియస్. కోరుకోవాలి. సంతానం కావాలంటే పెళ్ళైన వెంటనే ఆ పని మీదే ఉండాలి, నిజానికి చెప్పాలి. అప్పుడు మంచిగా పుడతారు. అయితే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవడమే 30కి 40కి లేట్ చేసుకుంటున్నారు. అయిపోతుంది కదా. నేను ఇంతకు చెప్పిన అదే స్టోరీ అండి. ఆ నర్సరీలో ఉన్న అతను ఏ ఏజ్ లో అయితే ఒక చెట్టును మలుస్తున్నాడో ఆ ఏజ్ లో పెళ్లిళ్ళు చేసుకుంటే ఒకరికి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు భార్య భర్తకో లేదా భర్త భార్యకో అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉంటాయి. ఒక ఏజ్ వచ్చినాక మన మైండ్ ఫిక్స్డ్ గా ఉంటుందండి. మనం చేంజ్ ని యాక్సెప్ట్ చేయం. ఫస్ట్ థింగ్, నువ్వు యాక్సెప్ట్ చేయనప్పుడు వాడు ఏది చెప్పినా నీకు తప్పే, నువ్వేది చెప్పినా వాడికి తప్పుగానే కనిపిస్తుంది. ఈ ఏజ్ వీఆర్ రెడీ టు మోల్డ్, మనం మార్చుకునే ఏజ్ అన్నమాట. సో నిజానికి అబ్బాయిలైనా అమ్మాయిలండి ఇన్ బిట్వీన్ 20 to 25 లో పెళ్లిళ్ళు అయిపోవాలి. 25 దాటితే ఇంక నువ్వు మారవు ఇంకా. కానీ అసలు ఇది అవ్వట్లేదు. నేను సెటిల్ అవ్వాలంట, పోనీ నువ్వు సెటిల్ అయ్యావు, సంపాదించిన ఎవరి కోసం? ఏదైనా నేను నెక్స్ట్ జనరేషన్ కోసం. ఏదైనా నెక్స్ట్ జనరేషన్ అనేది సగం రోగాలతో, ఆర్టిజంతో, ఈ ప్రాబ్లం దాని చుట్టూనే తిరుగుతుంది. అంటే నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. దేని ద్వారా? IVF. సో ఇప్పుడు మీకు పద్ధతుల ద్వారా పద్ధతిని తప్పు పట్టట్లా, ఆ పద్ధతిని నువ్వు యూటిలైజ్ చేసిన టైం ను తప్పు పడుతున్నాను. ఇది మీకు అర్థం అవ్వాలని ఇంతకు మహాభారతం స్టోరీ. అంటే ఈ శాస్త్రం ప్రకారంగా చూసుకున్నా చెట్ల చుట్టూ పొట్ల చుట్టూ తిరిగితే పిల్లలు పుట్టేస్తారా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు దానికి ఇంతకు సమాధానం చెప్పేసాను. అసలు అది పెద్ద క్వశ్చన్ అందరు. కానీ దానికి ఎంత సైంటిఫిక్ రీజన్ ఉందో, సైంటిఫిక్ రీజన్ ఉంది, మన శాస్త్రాలు పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇది చాలా వరకు ప్రూవ్ అయినవే కదా. విజయ్ గారు, ఒక పెద్ద క్వశ్చన్ ఇది. చాలా దైవభక్తి తెలిసిన వాళ్ళకి అసలు పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, దానాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఎక్కడా దేవుడు మమ్మల్ని ఏం కరుణించట్లేదండి. వాళ్ళని చూడండి, ఒక పూజ లేదు, పునస్కారం లేదు, కనీసం 10 మందికి ఇలా 10 మంది దాకా ఎందుకు ఒక్కరికి ఇలా దానం చేసిన సందర్భం కూడా లేదు. వాళ్ళేమో దేవుడు బాగా చూస్తున్నాడు, వాళ్ళ ఫ్యామిలీలు చక్కగా ఉన్నాయి, మంచి ఆస్తులు సంపాదించుకున్నారు, అంతా బాగానే ఉంది, దేవుడు నమ్ముకుంటే మా పరిస్థితి ఇలా అయిపోయింది అనే వాళ్ళు మీరు చాలా మంది చూసుంటారు. ఏం చెప్తారు దీనికి సమాధానం? దీనికంటే ఒక చిన్న ఎగ్జాంపులే చెప్తాను మీకు. ఇప్పుడు బిలీవింగ్, ఒబేయింగ్, సరెండరింగ్, ఈ 3 ఇంగ్లీష్ పదాలు మీకు అర్థమైతే చాలా తేలిక. ఓకే, ఒకలా కనిపిస్తాయి కానీ ఒకలానే కనిపిస్తాయి కానీ వ్యత్యాసం ఉంది. మీరు ఆటో ఎక్కారండి, మనం ఏదో క్యాబో ఆటోనే బుక్ చేసుకున్నాం, మీరు వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఆ డ్రైవరు మిమ్మల్ని సరైన ప్లేస్లో దింపుతాడని నమ్మకం అయితే ఉంది మీకు, ఏం టెన్షన్ లేదు. అవును. మీ హస్బెండ్ తోనే మీరు కారులో వెళ్తున్నారు, ఆ డ్రైవర్ పైన ఉన్న నమ్మకం మీ హస్బెండ్ పైన ఉన్న నమ్మకం ఒకటేనా? మిమ్మల్ని గమ్యానికి చేరుస్తున్నాడు. భర్త కూడా ఇప్పుడు నన్ను మా హస్బెండ్ వచ్చి దింపాడండి, నా గమ్యానికి చేసి వెళ్ళిపోయాడు, దట్స్ ఓకే. ఈయన కూడా నన్ను గమ్యానికి చేరుస్తున్నాడు. నేను నమ్మకం అనే పదాన్ని అడుగుతున్నా. అతను గమ్యాన్ని చేరుస్తానన్న నమ్మకం మీకుంది, మీ హస్బెండ్ కూడా గమ్యాన్ని చేరుస్తాననే నమ్మకం మీకుంది. కానీ ఈ నమ్మకం ఒకటి కాదు. ఎలా కాదు? ఆటోలో వెళ్ళిన డ్రైవరు సడన్ గా రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయితే వాడు పారిపోతాడు, మిమ్మల్ని పట్టించుకోడు, మిమ్మల్ని హాస్పిటల్లో కూడా జాయిన్ చేయడు, మీ ప్రాణానికి వాడి ప్రాణాన్ని ఏం అడ్డేడు. కానీ భర్త ఖచ్చితంగా. మరి అప్పుడు వాళ్ళిద్దరికి నమ్మకం అంటే ఎట్లా కుదురుతుంది? ఇది నమ్మకం, ఇది విశ్వాసం. ఓకే, క్లియర్ అర్థమైందా మీకు? అర్థమైంది. వాడు చేరుస్తాడని నమ్మకం ఉంది, కానీ నేను చేర్చడం కాదు, మనకి ఏదైనా ఆపద వచ్చినా కాపాడతాడు. ఇది విశ్వాసం. నెక్స్ట్ స్టేజ్ ఏమని చెప్పాను, దిస్ ఇస్ బిలీవింగ్. ఇది ఒబేయింగ్ అనుకోవచ్చు, మీరు విశ్వాసం అనుకోవచ్చు. ఒబేయింగ్ ఇన్ సంథింగ్ వీఆర్ ఫాలోయింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. లేదా ఇప్పుడు నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నా అంటే మీకు నచ్చేటివన్నీ కూడా నాకు నచ్చాలి, అంటే మీరు నన్ను ఇష్టపడేలాగా నేను బిహేవ్ చేయాలి. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఒబేయింగ్. అంటే మీరు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదా మీ ఇష్టం నేను ఫాలో అవ్వడం. అంటే మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తాను. లైక్ ఐ ట్రస్ట్ మై హస్బెండ్. ట్రస్ట్ కాదు, బిలీవ్. అర్థమైందా? సో విశ్వసిస్తాను మా హస్బెండ్. ఆటో అని ఎందుకు విశ్వసిస్తాను? నేను నమ్ముతాను అంతే. ఇప్పుడు మీకు నమ్మకానికి విశ్వాసానికి డిఫరెన్స్ అర్థమైందా? ఇప్పుడు సరెండరెన్స్. ఇప్పుడు ఏంటంటే నా భర్తే, నేను అతను విశ్వసిస్తాను, నేను కోరినవన్నీ తీరుస్తాడు. నాకు ఏదైనా ఆపత్కర పరిస్థితులు వచ్చి మన చేత అంటే మానవాతీతం అయితే ఈయన కాపాడుతాడు. ఆయన కూడా ఏం చేయలేరు కదా. ఎవరు చేయగలుగుతాడు? భగవంతుడు. ఇది అనగా సరెండరెన్స్. పూర్తిగా ఆయనే దిక్కు. ఈ శరీరానికి మాత్రమే ఈయన భర్త, ఆత్మని కాపాడేది ఎవరు? భగవంతుడే. ఇది అంటే సరెండరెన్స్, టోటల్ సరెండరెన్స్. ఇక నేనేమి కాదు, నువ్వేది చేస్తే అది. బిలీవింగ్,
ఒబేయింగ్, సరెండర్, ఈ 3 స్టేజెస్ ఉంటాయండి. ఈ రోజు మీకు ఈ స్టేజెస్ అర్థమైనాయి కాబట్టి ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తాను. ఆబ్వియస్లీ వచ్చినట్టు. ఎందుకు భగవంతుడు కాపాడట్లేదనో, లేదా ఒకరిని కాపాడి ఇంకొకరు ఎందుకు కాపాడట్లేదనో, లేదా వాళ్ళకి ఇచ్చింది నాకెందుకు ఇవ్వట్లేదనో, లేదా మనం ఈ రోజు ఎన్నో అమానుషాలు ఎన్నెన్నో చూస్తున్నాం మనం. అదే ఆ అమ్మాయిని ఎందుకు కాపాడట్లేదు, లేదా పిల్లవాడిని ఎందుకు భగవంతుడు కాపాడలేదు. వీడి బండిలో వినాయకుడి బొమ్మ ఉంటుంది, కానీ వీడు కాణిపాకం వెళ్ళొస్తాడు, యాక్సిడెంట్ లో చేస్తాడు. ఇట్లా మనం ఎన్నో చూస్తాం. రీసెంట్ గా జరిగిన బస్ యాక్సిడెంట్లు ఎన్నో చూస్తాం. వీటన్నిటిని మనం భగవంతుడిని బ్లేమ్ చేస్తాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక చెప్పండి, భగవంతుడైనా ఎనీ ఫార్మ్ ఆఫ్ గాడ్ మనల్ని ప్రొటెక్ట్ చేయడమే వాళ్ళ కర్తవ్యంగా పెట్టుకుంటారు. మనం నాశనం చేయడం వాళ్ళలో ఏ ఒక్కరికి కాదు. కానీ నేను మన నాశనం కోరుకునేది ఏంటో తెలుసా, మన కర్మ. నేను ఇందాక చెప్పిన ఈ కర్మని భగవంతుడిని వేరుగా చూడాలి. అంటే మరి మనం దేవుణ్ణి పూజిస్తే కర్మ తగ్గుతుందా? తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది? విశ్వాసం కాదు, సరెండరెన్స్ అప్పుడు తగ్గుతుంది. నమ్మకం, విశ్వాసం, సరెండరెన్స్ ఉంది సార్. నమ్మకం, ఒబేయింగ్, సరెండరింగ్. ఈ సరెండరింగ్ స్టేజ్ లోనే కర్మ పోతుంది తప్ప నమ్మకం స్టేజ్ లోనే పోదు, ఒబేయింగ్ స్టేజ్ లో కూడా పోదు. ఇప్పుడు ఎలా అంటే మీరు భగవంతుడు ఉన్నాను నమ్ముతున్నారండి, మనం అందరం నమ్ముతున్నాం. ఆబ్వియస్లీ మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముతాను. నమ్ముతున్నప్పుడు ఎందుకు విశ్వసించట్లా ఆయన మిమ్మల్ని కాపాడతారని? ఎందుకు రోజుకో దేవునికి దగ్గరికి వెళ్తున్నావు అంటే నువ్వు నమ్ముకున్నా సోమవారం శివుడు అని ఫిక్స్ అయ్యావు, ఓకే బాగుంది మంచిది, శివాలయానికి వెళ్ళావు. మళ్ళీ మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు కాపాడమని? ఇప్పుడు ఈ రోజు నేను రోజుకొక నేను రావాల్సిన వర్క్ ప్లేస్ రోజుకొక ఆటో డ్రైవర్ అండి నాకు. ఒక రోజు ఒక ఆటో డ్రైవర్, ఇంకో రోజు వాడు నా గమ్యాన్ని అయితే చేరుస్తున్నాడు. నేను ఇందాక చెప్పింది నా భర్త, నేను విశ్వసిస్తాను, నన్ను ఆపదలో కాపాడుతాడని నేను ఈయన నమ్ముకుంటాను, కానీ వాడిని ఎందుకు నమ్ముకుంటాను నేను? సో మనం అందరం ఏంది, నా గమ్యాన్ని చేర్చాడా వీడు నేను నమ్మేస్తాను. సో మనం అందరం ఏంటి, ఆ పర్పస్ సాల్వ్ అయిపోయింది, నాకు అంతే ఆ దేవుడు. కానీ అతను నిన్ను కాపాడుతున్నాడు లేని ఆయన విశ్వసించట్లా, నిన్ను కాపాడట్లా. అది మెయిన్ మిస్టేక్. అర్థమైంది. అందుకే మిమ్మల్ని కాపాడట్లేదు. అందుకే వీళ్ళందరినీ కూడా కాపాడు. నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, కానీ ఆయన నేను కాపాడుతాడని విశ్వసించట్లేదు. అంటే ఆయన నేను కాపాడుతాడని ఉద్దేశం నువ్వు పెట్టుకొని ఆయన చెప్పింది నువ్వు ఫాలో అవ్వట్లేదు. భగవద్గీతలో క్లియర్ గా చెప్పాడు కదా, అరే నేను చెప్పింది ఫాలో అవ్వరని. ఎవరు ఫాలో అవుతారు? ఫస్ట్ మీరు చెప్పిన మాట ఇక్కడ వర్తిస్తుంది. లాస్ట్ లో సరెండరెన్స్ అంటే భగవంతుడు ఉన్నారని నమ్మేశారు, ఆయన నన్ను కాపాడుతాడని కూడా మీరు ఒబే అవుతున్నారు. అంటే ఆయన చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారు, సంతోషం. కానీ సరెండరెన్స్ అంటే ఆయనే దిక్కొని నమ్మట్లే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అర్జునుడికి భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంది, విశ్వాసం కూడా ఉంది కాబట్టే కృష్ణుడు అంతటా ఆయనకి రథసారథిగా వచ్చాడు. కానీ సరణ్ లేదు, అంటే నువ్వే దిక్కని వాళ్ళు అనుకోలేదు కాబట్టి అంత జూద సభలో వీళ్ళ 5గురు తుమ్మినా దగ్గర కృష్ణుడికి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. ఆ రోజు ఎందుకు చెప్పలేదు? బాబా ఇదిగో ఈ కౌరవులు ఇట్లా నన్ను ఇట్టు చేశారయ్యా, నువ్వు రాయ్యా బాబు మమ్మల్ని కాపాడని ఎందుకు అడగల? బికాస్ దే బిలీవ్, దే థింక్ మేము ధీరులం, మేము సూర్యులం, మమ్మల్ని మేము కాపాడుకోగలం అనే ఇదిలో. ఇందాక నేను మీకు చెప్పింది నా భర్త, కానీ ఎంతవరకు మన చేతులు దాన్ని కొన్ని సందర్భాలు వస్తాయి, అప్పుడు ఎవరు దిక్కు? భగవంతుడు. ఆ పాయింట్ వీళ్ళు మిస్ చేసుకున్నారు. కానీ ఈ పాయింట్ ద్రౌపది క్యాచ్ చేసింది, కృష్ణుడిని పిలిచింది. ద్రౌపది ఈజ్ ఇన్ స్టేజ్ ఆఫ్ సరెండరెన్స్, ఈ పాండవులు ఇస్ ఇన్ స్టేజ్ ఆఫ్ జస్ట్ ఒబేయింగ్. ఈ ఒబేయింగ్ ని సరెండరెన్స్ తెచ్చుకోవడానికి పాపం ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత రే నన్ను నమ్మరాని, ఎవరిని చంపట్లేదురా, నేనురా ప్లీజ్ ఈ 10 నిమిషాలను నన్ను సరెండర్ రా, నేను చేస్తాను రా, నీకు ఎందుకురా నొప్పి. ఆయన పాపం 18 చాప్టర్స్ చెప్తే గానీ ఆయనకి ఎక్కక, అప్పుడు కూడా ఎక్కలేదండి ఆయనకి. మళ్ళీ అంతా అయిపోయాక నేను ఏం చెప్పాను అని అడిగాడు ఆయన, లిటరల్ గా ఇంకేదో మమ అనిపించుకున్నాడు. ఇప్పుడు మనం పంతులు గారు ఆయన అన్ని చదివేసేసి యజమానికి మమ అన్నట్టు, సరే ఇక ఆ టెన్షన్ లో ఆ స్ట్రెస్ లో నాకెందుకు ఈయన అడిగితే ఇంకో 10 చాప్టర్స్ చెప్పేలా ఉన్నాడు, సరే నువ్వేం చెప్తావే కానీ ఆయన స్టేజ్ కి తీసుకురావాల్సి వచ్చింది పాపం భగవంతుడు. ఆయన అప్పుడు అన్నాడు సరేనా అన్నావా, ఇక చూసుకో, ఇక అందరి కథ స్టోరీ ఇది. ఇప్పుడు మీకు శరణుకి విశ్వాసానికి అనగా ఒబేయింగ్ కి బిలీవింగ్ కి డిఫరెన్స్ తెలిస్తే ఇప్పుడు అడగండి భగవంతుడు ఎందుకు వచ్చి కాపాడట్లేదు. నిజమే, అందుకే కొంతమందికి ఎందుకు వరాలు ఇస్తాడు. ఈ రోజు సమాజంలో 1000 మంది ఉంటే 999 మంది అండి నమ్మకం దగ్గర ఆగిపోయారు. కనీసం విశ్వాసం ఎంత చేసినా ఏమీ లేదు దేవుడు అంటే ఆయన మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను లంచం ఇస్తున్నాను పని చేయండి అంటానికి, పోనీ నీ డ్యూటీ అయ్యే పని. ఒక మాట, దేవుడికి కోపం వస్తుందా? ఆయనకి ఏ విషయంలోనూ కోపం, అంత కోపం ఆయన వస్తే ప్రహ్లాదుని అంత టార్చర్ పెడుతుంటే వాళ్ళ మన హిరణ్య ఎప్పుడో చంపేయాలి, చంపలేదే. రావణాసుడు ఎంత టార్చర్ పెడుతున్నా ఆయన చంపాలి, ఆయన ఎప్పుడు అలా ఇన్వాల్వ్ అవ్వడు.
ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్, ఆయన భక్తులు అనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రమే, లేదా ఆయన ఆవశ్యకత ఎప్పుడైతే ఉందో అప్పుడే వస్తాడు. అంటే ధర్మం పూర్తిగా నిర్మూలింపబడి అది లాస్ట్ ఆ బినుకు స్టేజ్ లో ఉంది అన్నప్పుడు మళ్ళీ ప్రజ్వలగా చేయడానికి మాత్రమే వస్తాడు తప్ప మనం అందరం బాధపడుతున్నామనో లేకపోతే ఇంకేదో అవుతుందని ఆయన రాడు. అంటే మనుషుల్లాగా రాగద్వేషాలు దేవుడికి ఉండవు. ఆయన ఇంకా మీరు చెప్పాలంటే మీకు ఇంత చెప్పిన ఒక 2 సెక్షన్స్ ఆఫ్ కేటగిరీ చెప్పాను చూస్తారా, మిగతా అందరి దేవతలు ఒక ఎత్తు, విష్ణుమూర్తి ఒక ఎత్తు, ఈయన ఇంకా మరీ స్ట్రిక్ట్. ఈయన దగ్గరికి వెళ్తే ముందు మన తలరాతను చూసి ఈవిడ పోయిన జన్మలో ఏం చేశాడు తెలుసా దేవి అని లక్ష్మీదేవి కంప్లైంట్లు ఇస్తా ఉంటాడు. పొద్దుస్తమని ఏం పని అదే, ఈ జీవి పోయిన జన్మలో ఇట్లా చేశాడు, వీడు ఇంకా మారలేదు చూడు. ఎందుకంటే మనకి కృష్ణావతారంలో మనకి తెలుసు చాకలి వాడు, ఎప్పుడో రామావతారంలో చాకలి వాడు అని అంటారు. యాక్చువల్గా చాకలి అని అంటే చాకలి కాదండి, ఆయన ఒక హీఈస్ వన్ ఆఫ్, ఆయన ఒక ప్రజలలో ఒక అతను. ఈయన కృష్ణావతారంలో చాకలిగా పుట్టాడు. మన వాళ్ళు నేను ఇంతకు చెప్పాను చూసారా, ఈ పురాణాలన్నీ సగం మార్చేస్తారు అంతే. అప్పుడు ఆయన ఏమి చాకలి కాదు ఏమి కాదు, హీఈస్ వన్ ఆఫ్ ఏ పబ్లిక్ లో ఒక వ్యక్తి. ఈ వ్యక్తి కృష్ణావతారంలో వచ్చినప్పుడు చాకలి వాడికి ఒక గూనుగా ఉండి పుడతాడు అనమాట. భగవంతుడు అప్పుడు కూడా వదిలేశాడు. ఈడు ఇంత నింద సీతాదేవి పైన వేసినా పాపం వదిలేశాడు. ఎందుకంటే మన సీతాదేవి అమ్మవారు అంటే సాక్షాత్ లక్ష్మీదేవి దయ్యకి రూపం ఆవిడ. మన కాకాసుడు ఎంత హృదయంలో పొడిచి రక్తం తీసుకొచ్చిన పోనీలేండి పాపం తెలియక చేశాడు వదిలేయండి అని రాముణ్ణి ఈమె శరణాన్ని వాడి చేత శరణంపిస్తే ఆ కాకాసుడికి ఒక కన్ను పోయింది, ఒక కన్ను మిగిలింది. ఈ రోజుకి కాకి ఒక కన్నే కనిపిస్తుంది, ఇంకొక కన్ను కనిపిస్తుంది. దాని యొక్క వృత్తాంతం అదే. సో ఈ స్టోరీస్ అని పక్కన పెడితే మనకి ఆ చాకలి అనేవాడు ఆ కృష్ణ అవతారంలో గూనుగా ఉన్నప్పుడు అప్పుడు ఆ కృష్ణుడు బలరాముడు ఈ కంసుని చూడటానికి ముందు రోజే దిగుతారనమాట. నెక్స్ట్ డే వీళ్ళకి అది ఆ ముందు రోజు దిగితే ఇప్పుడు మనం కూడా ఉంటామండి, ఇప్పుడు ఏదో ఈజిప్ట్కో లేకపోతే ఏదో అమెరికాకి వెళ్తాం, అక్కడ ఉన్న బట్టలు కొనుక్కొని వేసుకోవాలనిపిస్తుంది కదా మనకు కూడా సరదాగా. వీళ్ళేమో పాపం రేపల్ల లేదా బృందావనం నుంచి వచ్చారు, ఇప్పుడేమో రాజ్యం అంటే ఇప్పుడు లోకల్ టౌన్ నుంచి వచ్చిన హైదరాబాద్కి వస్తే ఫీలింగ్ ఎలా ఉంటది, వీళ్ళిద్దరు కూడా అంటే ఫీలింగ్ అరే ఇదే ప్రధాన నగరం అంట, ఇక్కడ ఉండి పట్టుబట్టలు మంచి బట్టలు దొరుకుతాయంట, మనం అడిగి మనం కూడా వేసుకుందాం రేపు, ఎందుకంటే మన మామగారి దగ్గరికి వెళ్ళాలి కదా అని. ఆ చాకులోడు నీ దగ్గర ఒక 2 బట్టలు ఇవ్వ, మేము ఇద్దరం వేసుకుంటాం అని అడుగుతారు. ఈడి ఫీలింగ్ ఏంటంటే మనం కూడా చూస్తాం చూసారా, ఇప్పుడు కొత్తగా పల్లెటూరు నుంచి ఎవడైనా సిటీకి వస్తే సిటీ వాడు ఎలా ర్యాగ్ చేస్తాడు, ఆ చాకులోడు ర్యాగింగ్ చేస్తాడు అనమాట వీళ్ళిద్దరిని. మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, మీకు ఎందుకే సిటీ బట్టలు, నేను ఇవ్వను పో, మీకు అంత సినిమా ఉందా అంత ఉందా అన్నాడు. అరే రామావతారం నువ్వు చేసిన దానికి నీకు బుద్ధి రావాలని ఈరోజు గూనిచ్చి నేను చాకలోనే చేశాను, ఈ అదోకి ఇంకా బుద్ధి వచ్చినట్లేదు బలరామా, ఇంక ఈ పని అయిపోగొట్టాల్సిందని అప్పుడు చంపుతాడనమాట అతను. అయితే మన వాళ్ళకి పురాణాలన్నీ ఇంటర్లింక్ పెట్టుకున్నప్పుడు చాకలోడు అన్నమాట అవి మాత్రమే సో ఇప్పుడు మీరు ఇంతకు ఏమైనా భగవంతుడు కోపం వస్తుందా శిక్షిస్తుందా అని అడిగారు, శిక్షిస్తాడు అన్నారు సార్. ఈయన ఇంత వెయిట్ చేస్తాడు, ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాడు, మనం మారుతామా. సో ఈయన ఫస్ట్ చూడంగానే ఈడు చేసిన పాపాలే గుర్తొస్తాయి. ఈడు ఎన్నో పుణ్యాలు కూడా చేసి ఉంటాడుగా పాపం, ఇవేమైనా గుర్తొచ్చాయి కృష్ణ పరమాత్మకి. ఈడు సీతాదేవిని అన్నాడు, వీడికి బుద్ధి వస్తుందని ఇంకో జన్మ ఇచ్చాం, ఇప్పుడు కూడా నేను అడుగుతుంటే నాకు వస్త్రాలు ఇవ్వట్లేదు వీడు అంటే నాకు కానీ వస్త్రాలు ఇచ్చున్నట్టయితే, అంటే కృష్ణ పరమాత్మకి అతను కానీ వస్త్రాలు ఇచ్చున్నట్టు అంటే సాక్షాత్ భగవంతుడికి వస్త్రాలు ఇస్తే నీకేం దోషం, ఇంకా అదే కదా నీకు మోక్షమే కదా. అంటే నీకు మోక్షాన్ని ఇచ్చే బంపర్ ఆఫర్ కూడా ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనందరం కూడా అదే చేసేది. మీకు ఎగ్జాంపుల్ చెప్పండి, మనం అందరం కూడా ఎవ్వరం ఏదో ఒక రకంగా మనం తప్పు చేస్తాం. ఇంట్లో నేను నన్ను కూడా లెక్కేసుకోండి, ఏం పర్వాలేదు, నేనేదో ఉపయోగించుకుంటున్నానని అనుకోవద్దు. నన్ను ఉపయోగించుకోండి అని రోజు బతిలాడుకుంటున్నాను భగవంతుని, ప్లీజ్ నన్ను ఉపయోగించుకోండి, నేను వాడిలా కాదు, మీ ఇష్టం, మీరు ఏం చెప్తారు. విజయలక్ష్మి గారు, బిగ్ క్వశ్చన్, చాలా వరకు ఒక డిబేటబుల్ క్వశ్చన్ అయిపోయింది, అండ్ మీ వీడియో బాగా వైరల్ అయిన వీడియో కదా. ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ పట్టు వస్త్రాలకు సంబంధించి. పూజలు చేసేటప్పుడు ఏమన్నా యజ్ఞాలు చేస్తున్నారన్నప్పుడు వ్రతాలకి ఖచ్చితంగా పట్టు వస్త్రాలు కట్టుకోండి అని చెప్పి ఇలా పెద్దవాళ్ళు చెప్పారని, ఈవెన్ మా అమ్మగారే కావచ్చు, ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఎందుకు పట్టుకు అంత ప్రాధాన్యత? కానీ కొన్ని ఏంటంటే పట్టు వస్త్రాలంటే ఒక జీవి హింసపడి ఆఖరికి తన ప్రాణాన్ని త్యజించి మనకి అది అందిస్తుంది కాబట్టి అవి పూజలకి వాటికి పనికిరాదు అనేది మనం కొన్ని వింటూ ఉన్నాం. మీ వెర్షన్ ఒక్కసారి వినిపిస్తారా? ఎలా మీరు అంటే ఇది లాజికల్ గా తీసుకోవాలా, శాస్త్రం అసలు ఏం చెప్తోంది పట్టుకు సంబంధించి, ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చింది? మనకి మహాభారతం రాసింది ఈ కలియుగం స్టార్టింగ్ లో గణపతిని కూర్చోబెట్టి వ్యాస భగవానుడు బద్రికా ఆశ్రమంలో కూర్చోబెట్టి రాశారు. మనం ఈ రోజుకి ఆ గుహను చూడొచ్చు, అక్కడ అన్ని చూడొచ్చు.
ఆయన రాసేటప్పుడే వినాయకుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను ఆపకుండా నువ్వు చెప్పాలి. అంటే నా రాత ఆగిందంటే నేను లేచి వెళ్ళిపోతాను. నా బోల్డ్ పనులు ఉన్నాయి, నాకు 100 మంది ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉన్నారు, నా ఫ్యాన్స్ నేను చూసుకోవాలి అని చెప్పి ఆయన ఏమని చెప్పాడు వ్యాసుల వారితో, నాది రాస్తుంది ఆగకూడదు, నువ్వు నా ఆగకుండా ఉన్నంత రాయి, నువ్వు చెప్తూనే ఉండాలి, నువ్వు బ్రేక్ ఇచ్చావా నేను రాయి. ఇది ఒక్కటే ఆయన పెట్టుకున్న సింపుల్ ఇది. సరే అయ్యా, ఆయన చాలా ఇప్పుడు వ్యాస భగవానుడు ఏమైనా చిన్న ఇది కాదు కదా, సాక్షాత్ అందుకే వ్యాస భగవాన్ అని అంటాం మనం. ఎవరిని పడితే వాళ్ళని భగవాన్ అంటాం, పెట్టం. ఊరికే నేను ఆ అన్నాను, అమ్మహ అన్నాను, కా అన్నాను, మా అన్నాను రాయడం కాదు. నేను ఒక శ్లోకం చెప్తే ఆ శ్లోకం అర్థం నువ్వు అర్థం చేసుకొని ఆ అర్థాన్ని డీవియేట్ అవ్వకుండా, అది నేను ఏ ఒక్క పద ఉచ్చారణ ఎలా ఉందో అదే అర్థం వచ్చేలాగానే నువ్వు రాయాలి. చెప్పాలి, అలాగే రాయమండి. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వ్యాస భగవాన్ అండి ఎంత కాదన్నా ఆయన మళ్ళీ ఆలోచించుకొని మీడియేట్ చేసి అప్పుడు ఏం జరిగింది మహాభారతంలో, ఈ స్టెప్ తర్వాత ఏం జరిగింది, ఆ రోజు తర్వాత ఈయన ఆలోచించుకునే ఆయన కూడా టైం కావాలన్నమాట. టక 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 చెప్పేదానికి అదేం రోబో మిషన్ కాదు కదండి, టక టక పనులన్నీ చేయడానికి. మనుషులు, అందులో ఋషులు ఎంతైనా కష్టపడి జ్ఞానం ఉండొచ్చు, బట్ వారికి కొంచెం స్పేస్ కావాలి, ఒక బ్రేక్ కావాల్సి ఉంటుంది. సో వ్యాస భగవాన్ వారు ఏం చేస్తారు, ఆయనకి బ్రేక్ కావాల్సినప్పుడల్లా ఒక కష్టమైన శ్లోకాన్ని చెప్పేవాడు అన్నమాట. అంటే అన్ని డబుల్ మీనింగ్ లో ఉంటాయి ఆ శ్లోకాలు. 2 శ్లోకాలు మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఒక శ్లోకం ఏంటంటే, ఆ శ్లోకం ఏమని చెప్తుందంటే, పొద్దున పూట స్త్రీల గురించి తెలుసుకోవాలి, మధ్యాహ్నం పూట జూదం గురించి తెలుసుకోవాలి, రాత్రులు దొంగతనాల గురించి తెలుసుకోవాలి. ఇదే చెప్పాడు ఆయన శ్లోకం. ఇదేంటిది, పొద్దున జూదం అంటాడు, మధ్యాహ్నం స్త్రీ అంటాడు, ఇదేంటిది ఇట్లా చెప్తున్నాడు ఏంటి వ్యాస భగవానుడు అని ఈయన ఇప్పుడు ఆలోచించి తర్కించి, నేను మీతో ఇంతకన్నాను, వినాయకుడికి ఉన్నంత బుద్ధి ఇంకెవరికి లేదు, ఆయనంత జ్ఞాన స్వరూపం ఆయన. సో ఈయన జ్ఞానంగా ఆలోచించుకుంది ఏంటంటే, ఓకే ఉదయం ఏమన్నాడు స్త్రీల గురించి. ఉదయం అనగా మన ఒక మనిషి ఒక జీవితాన్ని క్యాలిక్యులేట్ చేస్తే టిల్ 25 years ని ఉదయం అనుకోండి. అంటే ఇట్స్ లైక్ వీఆర్ ఇన్ బడ్డింగ్ స్టేజ్, ఇంకా తెలుసుకునే వయసు మందంతా. అంటే ఏదైనా యాక్సెప్ట్ చేయగలడానికి, మనం మార్చుకునేదానికి, తెలుసుకునేదానికి ఆ ఏజ్ మంచి ఏజ్. ఇలాంటి టైంలో ఎవరి గురించి తెలుసుకోమన్నారు, ఆడవాళ్ళ గురించి. అంటే ఏంటంటే రామాయణం. సో వీడికి ఏం తెలియాలి, 25 years వచ్చిన వాడికి రామాయణం తెలియాలి, ఇది తెలుసుకోవాలి. తర్వాత ఏం చెప్పానైనా, మధ్యాహ్నం పూట జూదం గురించి తెలుసుకోవాలి. మధ్యాహ్నం ఏంటంటే 25 to 60 years అనుకోండి. స్త్రీ ఒక మనిషి ఒక కాలమానం చెప్తున్నాను. మహాభారతం తెలిస్తే అసలు మీ జీవితంలో కష్టాలు ఉండవండి. ఎందుకంటే మీ జీవితంలోనే, ఎవరి జీవితంలోనే ఫేస్ చేసే ప్రతి కష్టంలో ఇక్కడ సొల్యూషన్ ఉంది, అందులో ఉంటుంది. అసలు అన్ని కష్టాలు, మనకేదో కష్టాలు అనుకుంటాం, మనకు ఆ కష్టాలే కాదు, మనకి దీనికన్నా 1000 రెట్ల కష్టాలు అనుభవించారనమాట మహాభారతం. మీరు ఒక్కొక్క స్టోరీ చూడండి. మహాభారతం అంటే ఎంత పాండవులు కౌరవులు అనుకుంటారండి, కాదు. అసలు స్టార్టింగ్ 2-3 పర్వాలు, నేను మీకు ఇందాక చెప్పిన IVF ఒక స్టోరీ చెప్పాను సార్, ఒక గురు శిష్యులకు మధ్యన ఒక 3 స్టోరీలు ఉంటాయి. ఆది పర్వంలో ఉన్న ఋషుల కథలు, అగస్త్యుడు కథ, అష్టావక్ర అని చాలా ఋషుల కథలు ఉంటాయి అనమాట. ఎన్ని ఋషుల కథలు ఉంటాయో, ఎంతమంది ఋషి పత్నుల కథలు ఉంటాయో, ఎంతమంది రాజుల కథలు ఉంటాయి, ఎంతమంది శిష్యులు గురువుల మధ్య అభినవ సంబంధం ఎలా ఉండాలి. ఈ 35-60 years ఉన్నోడికి కేవలం పాండవులు కౌరవులే కాదు, వీళ్ళది కాంతి చాలా ఉంది అక్కడ. అదంతా చదువుకుంటే, లేదా తెలుసుకుంటే, లేదా వింటే మనకి మన జీవితం పైన ముందడుగు ఎలా వేయాలి, మనకు ఒక కష్టం వస్తే మనం ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్ళాలి, లేదా ఈ కష్టానికి ఏది సొల్యూషను, అక్కడ ఇవాళ ఏం చేశారు, మనం ఏం చేయాలి, అన్నీ తెలిసిపోతాయి. సో అసలు సొల్యూషన్స్ గురించి ఏ దేవుడి చుట్టూతో మీరు తిరగక్కల. నిజానికి మీకు మేము మహాభారతంలోనే ఉన్నాయి కదా సొల్యూషన్స్. ఇంకెందుకు నువ్వు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇది తీర్చు 100 రూపాయలు ఇస్తాను, లేదా ఇది తీర్చు గుండె చేసి, ఎందుకు అంత అవసరమే ఉంది? నీకు మహాభారతం నీ చేతిలో ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరికి కోరికల చిట్టాతో కాదు వెళ్ళాల్సింది, ఆయనకి గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ చెప్పేదానికి వెళ్ళాలి. అది మానేసి మనం కోరికలు చిట్టాలు పట్టుకొని వెళ్తున్నాం. సో ఇది మధ్య వయసు ఉన్నవాడు తెలుసుకోవాల్సింది, అంటే మధ్యాహ్నం పూట తెలుసుకోవాల్సింది మహాభారతం. తర్వాత అంటే రాత్రులు దొంగతనాలు. రాత్రులు అంటే 60 తర్వాత మనం అస్తమించే టైం ఎవరైనా. 60 తర్వాత మీ బాడీ కూడా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది, మనం అన్ని లోపాలన్నీ బయటకు వస్తూ ఉంటాం. అంటే యూఆర్ఎన్ఏ అంతమాన్ని చూసే స్టేజ్ లో ఉంటాం మనం అందరం. సో ఈ స్టేజ్ లో నీకేం కావాలి, భాగవతం.
భాగవతం అనగా కృష్ణుడి లీలలు. కృష్ణుడు విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని వస్తాయిలేండి. అంటే స్పెసిఫిక్ గా భాగవతం అంటే మన కృష్ణుడి లీలల గురించి కాదు. కృష్ణుడి లీల అంటే ఆబ్వియస్లీ దొంగతనాలు. ఆయన దొంగతనం చేసేది వెన్న కాదు, మన దగ్గర ఉన్న కర్మని పాపాన్ని ఆయన దొంగతనం చేసేది. దానికి మన వాళ్ళు దొంగ దొంగ అంటున్నారు కానీ ఆయన అడిగినా ఇయ్యట్లేదు, వీళ్ళు నాకు ఏంటి ముర్రో అన్న ఇయ్యట్లేదు, కొన్ని దొంగతనమైనా చేసుకుంటానని చెప్పి అట్లా దొంగతనం చేసుకున్నాడు మన దగ్గర ఉన్న కర్మ. అంటే అప్పటి గోపికల దగ్గర ఉన్న కర్మని ఆయన అలా థెఫ్ట్ చేశాడు. యాక్చువల్లీ ఆయన థెఫ్ట్ చేసింది అంటే వాళ్ళ కర్మలే మన కళ్ళ ముందు అది వెన్నలాగా అనిపిస్తుంది. సో మనం 60 తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భాగవతం. సో ఈ శ్లోకం అర్థాన్ని వినాయకుడు దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఈయన అర్థం చేసుకున్నాడు. ఒక గంట గ్యాప్ దొరికింది. ఈయన నెక్స్ట్ పర్వం రెడీగా వినాయక ఇంకా కాలేదు కానీ రెడీ అంటున్నారు. సో అలా మధ్యలో ఇలాంటి అద్భుతమైన శ్లోకాలని వ్యాస భగవానుడు మహాభారతంలో అక్కడక్కడ నిక్షిప్తం చేశాడు. ఇవి జెమ్స్ అండి నిజంగా. అదొక సముద్రం అనుకుంటే ఇలాంటి శ్లోకాలు వజ్రాలు. మొత్తం మహాభారతం తెలుసుకోకపోయినా అట్లీస్ట్ ఈ శ్లోకాలు ఒక పరమార్థం తెలుసుకుని జీవితం బాగుపడుతుంది. అలాంటి ఒక శ్లోకమే ఒక మనిషి అన్నవాడు కలియుగంలో వాడు పవిత్రుడు అవ్వాలి అంటే ఏం చేయాలి అని ఒక శ్లోకం. దానికి ఇది కూడా ఇట్లా డబుల్ మీనింగ్ గానే ఉంటుంది ఆ శ్లోకం. ఒకరు కక్కింది తినాలి, ఒకరు ఎంగిల్ చేసింది తాగాలి, ఒక శివుడు నిర్మాలయాన్ని వాడాలి, లేకపోతే సగం పైన దుప్పటి కప్పుకోవాలి, ఒక కాకి ఒక ఇది దాని నుంచి పుట్టింది నువ్వు తిరగాలి, ఇట్లుంటది ఆ శ్లోకం. ఆ శ్లోకం ఏంటంటే ఇదే శివ నిర్మాలి అంటే గంగా ఒక నీటితో నువ్వు పునీతుడు అవుతావు, నువ్వు పవిత్రుడు అవుతావు. ఎంగిలి ఏంటంటే దూడ ఎంగిలి చేసిందే పాలు, ఆ పాలు తాగా నువ్వు దినదినము పవిత్రుడు అవుతావు. అంటే ప్రతినిత్యం నువ్వు ఆ పనులు చేయడం వల్ల నువ్వు పవిత్రుడు అవుతావు, తద్వారా నువ్వు భగవతి ఒక ఆరాధనకి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఇంకొకటి కక్కినది అంటే ఎవడైనా మనం వాసన పక్కకి వెళ్ళిపోతాం. మరి తేనె కక్కిందే కదా, తేనెటిగా కక్కిందే తేనె. సో ఒకటి కక్కింది, ఒకటి సగం పైన దుప్పటి. ఇందులోనే సగం పైన దుప్పటి అంటే పట్టు వస్త్రాలు. పట్టు పురుగుని భగవంతుడు, పట్టు పురుగుని వదిలేండి, ఇప్పుడు మనకి 84 లక్షల జీవరాశులు అండి మనం అందరం, 84 జీవ, ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఇప్పుడు అలా అనుకుంటే మనం అందరి ఇళ్ళలో వుడ్ ఉంది, టేకు చెట్టుని చంపి లేదా నరికేసి నువ్వు టేకు చేసుకుని ఇంట్లో పట్టు పరుపులు వేసుకుని నువ్వు పడుకోవచ్చు, అది తప్పు లేదు, అదేమి శాస్త్ర విరుద్ధం కాదు. అక్కడ నువ్వు చెట్టు నరికేలేదు, ఆ చెట్టు మీద ఆధారం ఉన్న పక్షులు ఇవేమి పాడవల. కానీ పట్టు వస్త్రం దగ్గరికి వచ్చేసరికి అది శాస్త్రం సనాతన ధర్మం ఇట్లా హింసను ప్రేరేపిస్తుందా, దేవుడికి హింసిస్తే దోషం అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయి? శ్లోకం పూర్తిగా అర్థమైతే అర్థమవుతుంది. భగవంతుడు ప్రతి ఒక్క జీవిని ఒక పర్పస్ కోసం పుట్టించారు. ఇప్పుడు మీరు పట్టు పురుగుని చంపకపోయినా దాని ఆయుష్ కేవలం 8 వారాలు, అది ఆటోమేటిక్గా చస్తుంది, అది ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. మనం ఏం చేయగలం? దాని జీవితం లైఫ్ స్పాన్ మీరు చూడండి 8 వీక్స్, మాక్సిమం 10 వీక్స్, అదైనా కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ అయితే 8 వీక్స్ లెక్కేసుకుంది. ఈ 8 వీక్స్లో అమ్మగారు దాని యొక్క లైఫ్ సైకిల్లో ఫస్ట్ ఎగ్స్ నుంచి ప్రారంభిద్దాం. ఫస్ట్ చేసే పని 4 రోజులు ఆపకుండా మల్బరీ ఆకులు తింటనే కూర్చుంటుంది. గింత ఉన్నది ఎంత అవుతుంది, ఇంత సైజ్ అని చెప్పట్లేదు, జనరల్ గా బిగ్గర్ సైజ్ అయిపోతుంది. ఇంకా దాని కడుపు అంతా నిండి ఇంక నా వల్ల కాదు తినడం ముర్రు అన్నప్పుడు అప్పుడు దాని చుట్టూతో గూడు తయారు చేసుకో, అప్పుడు దాకా తయారు చేసుకో. ఈ గూడు తయారు చేసి ఈ ప్రాసెస్కి ఆల్మోస్ట్ 8 వీక్స్ కావాలండి. ఇంత మీకు చెప్పిన దాంట్లో ఒక 8 to 10 వీక్స్ అనుకున్నా 6 వీక్స్ వేసుకోండి. 6 to 7 వీక్స్ ఈ కోకూని మోత్ ఫామ్కి అయిపోయింది. ఇప్పుడు ఆ కోకూన్ తయారు అవ్వడానికి దాని లోపల ఇప్పుడు ఒక పాము కుబుసం వదిలేస్తుంది. ఆ కుబుసాన్ని మీరు తెచ్చుకున్నారు, పాముని చంపారా? అది విడిచిపెట్టింది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఏమన్నారు అది విడిచిపెట్టింది కుబుసం అయింది, మీరేం పాముని చంపల. క్లారిటీ అర్థమైందా? ఈ కోకోన్ లో కూడా అది దాని ఒక శరీరాన్ని వదిలేసుకొని మూత శరీరాన్ని పట్టుకోవాలి. ఇట్ ఈస్ చేంజింగ్ హర్ బాడీ. ఇప్పుడు మీరు నేను మన అందరికి, మీకైనా నాకైనా ఒకటే ఆత్మ ఉంది. ప్రస్తుతానికి ఈ శరీరమే, నాకైనా నీకైనా కొన్ని సంవత్సరాల వరకు మన టైం ఎంత బాగుంటే అంతకాలం. ఆ తర్వాత నా ఆత్మగారు వెళ్ళి వేరే శరీరాన్ని పట్టుకుంటుంది. ఈ శరీరం వేస్ట్ అయితే ఇప్పుడు ఈ శరీరాన్ని కాలుస్తున్నారు. ఎవరైనా వచ్చి అదేంటండి ఆ అమ్మాయి మనిషి ఇన్ని రోజులు ఎట్టెట్ట కాలుస్తారండి అంటే ఒప్పుకుంటారా మీరు? అసలు అది అందులో ఆత్మ లేదు కదా. సో అది శవం. పదం ఏముంది? శవం పైన కప్పిన దుప్పటి, క్లియర్ గా అర్థం లేదు. సో అక్కడ ఏంటి శవం అంటే ఏంటి? అక్కడ జీవి లేదనే కదా అర్థం, అంటే అక్కడ ప్రాణి లేదనే కదా అర్థం. వ్యాసుల వారి స్టేట్మెంట్ క్లియర్ గా ఉంది కదా, స్మూత్ గా ఇంకా దాని జీవితాన్ని తీసుకోలేదు, ఆ టైంలో దాన్ని తీసుకోండి. ఎందుకంటే తర్వాత వచ్చిన దాని వల్ల ప్రపంచానికి వచ్చిన ఉపయోగం ఏమీ లేదు, ప్రకృతికి కూడా ఉన్న ఉపయోగం ఏమీ లేదు, మనకి కూడా ఉన్న ఉపయోగం ఏమీ లేదు. కేవలం అది పిల్లలు పెట్టడం సావడం తప్ప ఏమీ లేదు. దానికి కూడా ఉపయోగం లేదు.
అది ఒక్కొక్కటి కనీసం 100-150 గుడ్లు పెడితే ఇన్నేసి మోతులు బయటకు వస్తాయి, అసలు మనం అందరం ఉంటాం. అంతే కదా. సో కంప్లీట్ గా ఎన్విరాన్మెంట్ సైకిల్ మనమే డామేజ్ చేస్తున్నాం. సో మోతు లాగా తయారాగా చంపకూడదు, నువ్వు మోతుకు తయారవ్వక ముందే తీసుకోవాలి దాన్ని. ఈ ప్రాసెస్ మనం పర్ఫెక్ట్ గా మనం ఆ స్టేట్మెంట్ ని అర్థం చేసుకుంటే శవం పైన కప్పటి దుప్పట అన్నారు కానీ జీవించిన దానిపైన చంపి తీసుకోమని వ్యాసుల వారు చెప్పలేదు. సో ఇప్పుడు పట్టు వస్త్రాలు ఎప్పుడైనా కూడా ఇంకా వాళ్ళు ఎలా ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారో, ఇప్పుడు ఉన్న ఆ ఇండస్ట్రీ ఏం చేస్తుందో మీరు తగ్గించి చూసుకోవాలి. అది ప్రాబ్లం మీలో ఉంది, అంతేగాని శాస్త్రంలో లేదు, ఆ స్టేట్మెంట్ లో లేదు, పట్టు వస్త్రాల్లో లేదు ప్రాబ్లం. ఇంత మీతో అన్నట్టు మనం అర్థం చేసుకోవడంలో లోపం ఉంది తప్ప శాస్త్రంలో లోపం లేదు. ఇక్కడ అలా వచ్చింది ఈ వేగనిజం కాన్సెప్ట్ కూడా అండి. ఇప్పుడు ఇక్కడ ఏదో దెబ్బ తగిలిందండి, ఒక మచ్చ ఏర్పడింది, ఈ మచ్చని పోయేదానికి ఒక క్రీమ్ ఏదో పెట్టుకుంటారు, అప్లై చేస్తాం. ఒక 10 రోజులు, ఒక 4 రోజులు ఆగు, సంవత్సరం ఆగు, పోతుందిగా, మంచిగా వస్తుందిగా. మన వాళ్ళకి ఇన్స్టెంట్ గా కావాలండి. నాకు ఇప్పుడు ఈ మచ్చ ఈ సెకండ్ కనిపించకూడదు, తీసే ఈ చేయి నరికే, కొత్త చేయి పెట్టు. నువ్వు నరుకుతున్నది చూడట్లే జనాలు, అది మారుతుందో లేదో చూస్తున్నారు. వేగనిజం లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ కూడా అదేనండి. వాళ్ళు చేసేది మంచి పాపం, జీవహింస చేయకండి, అంత మంచి. ఇక్కడ ఒక నరికేది ఉందో చూసారా, అది చూడట్లే వాళ్ళు. చాలా మంది ఏంటంటే ఆవు పాలు కూడా తప్పని మాట్లాడేస్తున్నారు. ఆవు పాలు తాగమనే కదా ఇప్పుడు ఈ శ్లోకం చెప్పింది. ఆవే మళ్ళీ గేదె పాలు కాదండి, ఏ ఒక్క జంతువు పాలు మనుషులు తాగేయడానికి లేదు, కేవలం ఆవు పాలు మాత్రం. ఆవు జంతువు కాదు, ఆవు మనకేంటి చెప్పండి, కామధేను, అది పైనుంచి వచ్చింది, మనలాగా భూమి మీద పుట్టింది కాదు. అది భూమి మీద పుట్టిన వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటికి ఉండవు. అది దేవతా స్వరూపం అండి, దాన్ని పైనుంచి కిందకి తీసుకున్నాం మనం. అది దేవతా స్వరూపం అయింది కానీ జంతువులు ఎందుకు చూస్తున్నావు దాన్ని? మనం జంతువులనే చూడటానికి లేదు, మనం జంతువులాగా చూస్తున్నాం కాబట్టి ఆవండి ఆవు పాలు తాగకూడదు, అది కూడా దాని దూడికాయ కావాలి అని అనుకున్నాం. అంటే యు ఆర్ మేకింగ్ ఏ దేవతా స్వరూపం ఈక్వల్ టు అదర్ యానిమల్స్. ఇది ఫస్ట్ ఫాల్ట్, ఫస్ట్ దోషం. అది మిగతా అన్ని యాక్సెప్ట్ చేస్తాను. నేను అన్నాను చూసారా, చెయ్యి నరుక్కునేది ఒకటి చూడట్లేదు వాళ్ళు. నువ్వు ఆవు నుంచి పాలు తీయొద్దంటూ, పేడని తీసుకోవద్దంటూ, దూడని తీసుకోవద్దంటూ, నువ్వు ఏవి తీసుకోవద్దంటే నీకు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, వెన్న ఎక్కడి నుంచి వస్తుంది? మనకి దైవకార్యాల్లో, అభిషేకాల్లో, తీర్థాల్లో, నైవేద్యాల్లో పాలు, పెరుగు, నెయ్యి లేకపోతే ఒక్క దైవ కార్యాన్ని చూపించండి. అట్లీస్ట్ ఒక యజ్ఞం చేయండి ఆవు నెయ్యి లేకపోతే. ఎక్కడైనా బర్రెనయ్య అని చెప్పారా? శంకరాచార్యులు, రామానుజులు మనకన్నా ఒక 1000-2000 years ముందు వాళ్ళే కదా, మరి ఇది కలియుగమే కదా, మరి వాళ్ళు పాటించుకునే అంటే వాళ్ళకి కనిపించినంత దయా హృదయం వాళ్ళకి లేనంత శాస్త్రపరంగా మనకు ఉందన్నమాట. అందుకే మనం వేగనిజం అని పెట్టుకున్నాం. వేగనిజం ఇస్ కరెక్ట్, బట్ ఎక్సెప్ట్ దిస్ పర్టికులర్ పాయింట్. నేను మొన్న మధ్య ఒక ఇన్స్టాగ్రామ్ లోనే ఒక వీడియో చూసానండి, హీజర్ వేగనిజం అతను ఏమని చెప్తున్నాడంటే, పాప ఒక అతను అడిగాడు, ఏమండి మేము ఆవుల్ని పెంచుకుంటాము, మా ఇంట్లో ఆవు బ్రీడింగ్కి వచ్చింది, సో మరి మేట్ చేయాలి కదా, నేనేం చేయాలి? ఇప్పుడు మీ దృష్టిలో మీ మేటింగ్ కూడా తప్ప అంటున్నారు కదా, మరి అది అరుస్తుంది, అంబా అని ఒక రకంగా అరుస్తుంది, అది దాన్ని మేము ఏం చేయాలి? ఆయన చెప్తాడు, ఒక 6 రోజులు అరుస్తుంది, ఒక 4 రోజులు అరుస్తుంది, మేటింగ్ కోసం పిలుస్తుంది, వదిలేయండి, తర్వాత అది వదిలేస్తుంది, నార్మల్గా బ్రతుకుతుంది, 1-5 days చచ్చిపోతుంది. అలా చావడం కావాలా? లేదు మీరు బలవంతంగా మేట్ చేసి దానికి పిల్లలు పుట్టించి ఆ పాలు మీరు తీసి మళ్ళీ పుట్టించి మళ్ళీ పాలు తీసి మళ్ళీ పుట్టించి మళ్ళీ అది కనీసి అలా చావడం మీకు మంచిగా అనిపించిందా? సరే, నాకు ఎవడు మేట్ చేయడానికి ఎవరు లేదని బాధపడటం చావడం కరెక్ట్ అనిపించిందా అని అడిగాడు ఆయన. నాకు ఎంత ఫూలిష్గా అనిపించిందంటే, అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ స్టాపింగ్ ద గ్రోత్ ఆఫ్ కౌ. అంటే నువ్వు సమాజంలో నీ యొక్క ఫిలాసఫీ నేను కానీ ఫాలో అవుతే ఒక 100-500 years తర్వాత అసలు ఆవు ఉండదు, ఎక్కడ మేటింగ్ లేదు, నెక్స్ట్ జనరేషన్ లేదు కదా. అంటే నీకు ఆవు లేదు అంటే నువ్వు జంతువులు అనే కేటగిరీ ఈ రోజు మనం బొమ్మల్లో పెట్టుకొని, అంతకుముందు గాడ్జిల్లా ఉండేదండి, అంతకుముందు చిరుతపులి ఉండేదండి, అంతకుముందు ఆవు ఉండేదండి అని అలా చెప్పాల్సి వస్తుంది. ఆవు అనేది భూమి పైన మనుగడ లేకపోతే అండి, ధర్మం ఇప్పటికైనా ధర్మం 3 పాదాల్లో, అధర్మం 3 పాదాలు అయితే ధర్మం 1 పాదమే ఉండేది, ఆ 1 పాదం కూడా ఉండదు. సో వీళ్ళు ఇండైరెక్ట్ గా తెలియకో అధర్మాన్నే వీళ్ళు చెప్తున్నారు. మిగతా అన్ని కరెక్ట్, నేను ఇందాక అన్నట్టు మిగతా అన్ని కరెక్ట్, నువ్వు మంచిదే, అహింసను నువ్వు ఇచ్చేస్తున్నావు, నాన్ వెజ్ తినద్దని చెప్తున్నావు, అన్నీ కరెక్టే. కానీ చివరికి ఆవుని జంతువుగా చూసినంత కాలం వాడికి అంతే అర్థమవుతుంది. అండ్ మనకి శాస్త్రమే చెప్పిందండి, మిగతా అన్ని జంతువులు పాలిచ్చే ఆల్ మ్యామల్స్ కైండ్ కిందకి అన్ని కూడా కేవలం ఆ బిడ్డకి ఇచ్చేంత పాలే అవి ప్రొడ్యూస్ చేస్తాయి.
దే వోంట్ ప్రొడ్యూస్ మోర్. ఎక్కువ ఇప్పుడు మనం హార్మోన్స్ ఇంజెక్ట్ చేసో ఏదో చేస్తే అధికంగా 1 లీటర్కి 10 లీటర్ ప్రొడ్యూస్ చేసేలాగా మనం ఇస్తున్నాం దానికి, అదర్వైజ్ ఇట్ వోంట్ ప్రొడ్యూస్. కానీ ఆవుకి మీరు హార్మోన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా దాని పొదుగులో ఉన్న 4 2 దూడకైతే 2 మనుషులకి. అది శాస్త్రమే చెప్పింది. నువ్వు తాగు, నీకు దోషం లేదని అదే చెప్పినప్పుడు మనకెందుకు నెట్టి? ధర్మరాజు చేసిన పని అదే. కృష్ణుడు బుద్ధిగా వచ్చి రే అశ్వత్థామ హత అని ఒక డైలాగ్ చెప్పరా బాబు, నీకు దండం పెడతానంటే నేను తప్పు చెప్పను, నేను అబద్ధం ఆడను, నేను సత్యహరిశ్చంద్రుని. నిమిషం అయితే నా అబద్ధం ఆడినందుకు ఒక 10 నిమిషాలు నరకంలో ఉండాల్సి వచ్చింది. నిజానికి అప్పుడు అబద్ధమే ఆడాడు. కృష్ణుడు చెప్పుంటే అది నిజమయ్యేది. ఈయన సొంత తెలివి వాడాడు, నరకంలో వాడాడు. అదేంటంటే నేను కుంజరాన్ని నిజమే చెప్పాను కదండి నేను అడిగాడు పోయి యముడు గారు, రే నీ కృష్ణుడు ఏం చెప్పాడు చెప్పమన్నాడు, నీకెందుకురా నెట్టు, నువ్వు చెప్పుంటే అసలు నీకు ఏ కర్మ యాడ్ అయ్యేది కాదు కదా, నీ బుర్ర వాడిను, ఇప్పుడు నువ్వు బుర్ర వాడిను, నీకేను కావాల్సి వచ్చింది, మళ్ళీ కుంజరా అని ఆయన చెప్పాల్సి వచ్చింది లాస్ట్ లో. అంటే గట్టిగా ఇది చెప్పాడు, కుంజరాని చిన్నగా చెప్పుకున్నాడు. నువ్వు నెమ్మదిగా చెప్పి ఇప్పుడు చెప్పకపోతే వచ్చి నష్టం ఏముంది, ఇంకా నువ్వు నెమ్మదిగా చెప్తుంది ఇటుగా అన్నాడు, ఆయనకి తెలియదు, నువ్వు అనకపోతే వచ్చి నష్టం ఏముంది. ఇదే ప్రాబ్లం అండి. ఇప్పుడు భగవంతుడు ఏదైనా చెప్పాడు అంటే చేయడం ప్రధానం, అంతే. ప్రశ్నించే దాంట్లో ఆయనకి తెలియని ధర్మ సూక్ష్మాలు కాదు, ఆయనకి తెలియని నీతి శాస్త్రం కాదు, అసలు శాస్త్రాలు వేదాలు అన్ని ఆయనలో నుంచి వచ్చినవే కదా. ఆయనకి నువ్వు ప్రశ్నించేది. ఇప్పుడు ఎవడైనా అంటే నన్ను అడిగే వాళ్ళు కూడా చాలా మంది అంటారు, ఏమంటే దేవుడు ఇలా చేయడం తప్పు కదండి, నువ్వు చేసేటువంటి నేను మంచిదేనంట. ఆయన నువ్వు అని అసలు ఆయన వైపు నువ్వు ఒక వేలు చూపిస్తున్నావు అంటే అండి, మామూలుగా మన కర్మగారు మన నెత్తిపైన విడిగా ఉంటది అనమాట. ఇప్పుడు ఇది దేవుణ్ణి చూపించింది, విజృంభించండి మన పవర్ అని అంటారు. అది పవర్ చూపిస్తుంటే మనమేమో బ్లేమ్ని దేవుడి పైన నెట్టేస్తాం. దేవుణ్ణి కర్మని వేరుగానే చూడాలి. మనకి కర్మ అంటుకోకూడదంటే ఈయన్ని శరణాలి, ఆశ్రయించాలి. సో ఈయన ఏది చెప్తే అది చేయండి, తూ చా తప్పకుండా. ఆయన ప్రశ్నించేంత టాలెంట్ మన ఎవరికి లేదు. నీకన్నా శంకరాచార్యులు, రామానుజాచార్యులు లాంటి వాళ్ళే అక్కడ ఏది ఉందో అది పాటించారు. వాళ్ళకున్నంత జ్ఞానం మనలో 1% ఎంట్రికి మందం కూడా మనకి లేదు. లేనప్పుడు మనం ఏం చేయాలి, అంతటి వాళ్ళే పాటించినప్పుడు నీకు వస్తున్న నెప్పేంటి శుభ్రంగా పాటిస్తే అయిపోయింది. చాలా బాగా చెప్పారు. లాంగ్ ఇంటర్వ్యూ, బట్ చాలా టైం తీసుకుని, అంటే ప్రతి విషయం అలా గుర్తుంచుకోవటం కూడా గ్రేటే. మీకు ఆ సాధన మీకుంది, అది అర్థమవుతుంది. బట్ అంటే ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఇదైతే బిలీవ్ చేస్తాను నేను. మేబీ ఇది భక్తి ఫీల్డ్లో ఉన్నందుకేమో కానీ దేవుడు కొంతమందిని ఎంచుకుంటాడు, అవి చెప్పే మార్గాలుగా వాడుకోవడం, అది మన అదృష్టం. మనం అలా ఉపయోగపడడం అనేది. ఇందాక అన్నట్టండి, ఇప్పుడు మన కాలుకున్న చెప్పు ఉందండి, మనం బురదలో నడుస్తున్నాం, అది మన ఏం అడగదు కడగమని, మనం కడుక్కుంటాం మనం చెప్పులు. అది అడిగిందా నన్ను కడుగు, నాకు బురద అంటుంది అని అడిగిందా? అడగదు, కడుక్కుంటాం. ఇంకా అది కొంచెం కాస్ట్లీ అనుకోండి, తాళం కూడా వేసి పెడతాం చెప్పులు స్టాండ్కి. అది అడిగిందా నన్ను దాచిపెట్టమని? అది అడగలే. అలా భగవంతుడికి మనం నిజంగా చెప్పు వలే ఉండాలి. ఆయన మనం నెట్టైనా వాడుకున్నాడు. నాకు బురద అనుకుంటే ఆయనకి తెలియదా క్లీన్ చేసుకోవాలని? నాకు బురద అంటే క్లీన్ చేయి అదేమన్నా మనం అడిగిందా? సో మనం ఎప్పుడైతే భగవంతుడికి ఒక పరికరంగా ఉన్నామో, అంటే ఇప్పుడు పరికరం మీకు అర్థం అవడం వల్ల చెప్పు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పండి. నిజానికి ఆయన చెప్పులు కాకుండా మనం బాగుపడ్డట్టే. ఒక పరికరంగా ఒక పెన్ను, ఇప్పుడు నేను పెన్నుతో మంచిగా రాస్తున్నాను, ఒక ఆర్ట్ వేస్తున్నానండి. ఒక ఆర్ట్ గీసినాక ఒక కళాకారుడు ప్రదర్శనలో పెట్టాడు, నా ఆర్ట్కి 1,00,000 రూపాయలు అని చెప్పాడు. మధ్యలో ఆ పెన్ను ఆవిడ వచ్చి నేను గీసాను నాకేంటి డబ్బులు అంటే, గీసింది ఎవరు? కళాకారు. ఇది ఒక సాధనం, ఒక పరికరం. సో ఆ పరికరం వీడు చెప్పినట్టు అది వినింది కాబట్టి అంత చక్కగా రిజల్ట్ వచ్చింది. ఎప్పుడైనా ఈ పరికరం నువ్వు తప్పు గీస్తున్నావు నేను గీస్తా అని అది చేయడం బిహేవ్ చేస్తే ఈయన ఈ పరికరాన్ని వాడుకుంటాడా? అవతల పడేసి కొత్తది వినాలి. ఇప్పుడు పరమాత్మ మన లోపల కూడా అట్టే ఉన్నాడు. ఆయనకి నేను పరికరం అని చెప్పి సరెండర్ అయ్యాను అనుకోండి, ఆయన ఎట్టయినా వాడుకుంటాడు. నువ్వు అడగడానికి లేదు, బురదంటినా మనం అడగకూడదు, మనకి కిరీటమై పెట్టినా మనం అడగడానికి లేదు. ఇప్పుడు అదేదో మనం అంటాం చూసావు, కనకపు సింహాసనం పైన సునకమును కూర్చుండి పెట్టినా అని, నువ్వు తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చుని నువ్వు అడిగేదానికి లేదు. సో అది కంప్లీట్ సరెండరెన్స్ అంటే అది. సో నీకు నిజానికి రేపు పొద్దున్న నన్ను ఎవరైనా తిడుతున్నా అది నన్ను కాదు, ఆయన ఏదో అని అంటాడు, వాళ్ళు పడుతున్నారు, ఆయనకి నాకు సంబంధం లేదు అంతే. అలానే మంచి ఒక్కటే కాదండి, చెడైనా ఏదైనా ఆయనకే ఇవ్వాలి. స్వామి మీకు ఎందుకులే చెడు ఒక్కటి నేను ఉంచుకుంటాను, మంచి ఒకటి మీకు ఇస్తాను అంటాను కూడా లేదు. మీరు భగవద్గీత 11వ అధ్యాయం 17-18లో అదే ఉంటుంది. ఆయన ఏమని చెప్పి సర్వధర్మాలు, అన్ని ధర్మాలు వదిలేయ్యా, నన్ను పట్టుకో, అందులో అన్ని ఉన్నాయిగా,
మంచి చెడు అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటాయి. అంతే. చెడైనా మంచైనా ఏదైనా నువ్వు చేపిస్తున్నావు. మళ్ళీ ఇది పట్టుకుని కొంతమంది ఏంటంటే అయితే నేను ఒకరిని హత్య చేస్తాను, భగవంతుడు నన్ను హత్య చేయమన్నాడు అని అనుకుంటానంటే కుదరదు. దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. నువ్వు వన్స్ అసలు ఆయన నిన్ను చేస్తున్నాడంటే అసలు భావన నీకు రాదు. భావన వచ్చాక ఉండవు కదా, ఆ భావన ఉన్నాడు ఆ పని చేయడు. కరెక్ట్. సో మనకి సనాతన ధర్మంలో ఉన్న మెయిన్ కీ పాయింట్ ఏంటంటే భావన ప్రధానంగా ఉంటుంది. మనసులో భావనే చాలా కీ. మీరు భావించి చేసేది ఆయనకు అందుతుంది. నేను ₹1,00,000 ఇస్తాను నాకు ఈ పని చేసి పెట్టంటే ఆయనే మనకు సర్వెంట్ కాదు, మనం చేసి ఇవ్వడానికి. మన భావనే చూస్తాడు ఆయన. ఓకే వీడి ₹1,00,000 నాకు ఇస్తున్నాడంటే వీడు ఏం ఆశించి చేస్తున్నాడు, అది మంచిదా చెడ్డదా చూసి అప్పుడు మనం అనుగ్రహిస్తాడు. అదర్వైజ్ నో. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. డెఫినెట్ గా మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ ఈసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు. రైట్, రీచ్ అవ్వాలి మంచిగా ప్రేక్షకులుగానే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. ఇంకా ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి, చాలా అవగాహన పెరగాలి, అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా ఇంకా వీడియోస్ అందిస్తారనే ఆయన బాధ్యతే ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.